హలో అండి. మీనా నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. కథలోకి వెళితే, మద్రాసులో నేను ఎక్కిన ట్రైను రోజు కంటే 4 గంటలు ఆలస్యంగా బెజవాడకి చేరింది. నాన్నగారు నన్ను రాత్రి రైలు ఎక్కించే ముందు, మీనా జాగ్రత్త సుమా, పెళ్ళవగానే బయలుదేరి వచ్చేయి అన్నారు. అప్పటికి ఆయన అలా హెచ్చరించడం అది 4వసారి. అలాగే నాన్నగారు అన్నాను. నిమ్మలూరులో కమలాన్ని, పిల్లల్ని, నువ్వు ఇంకా ఎవరెవరిని చూడాలనుకుంటున్నావో అందరినీ చూసేసిరా. ఇదే ఆఖరిసారి నువ్వు వెళ్ళటం. నేను అలాగైనట్టు తలూపాను. సూట్ కేసు జాగ్రత్త. నువ్వు ఆదమర్చి నిద్రపోయావంటే ఎవరైనా చేత పట్టుకుపోతారు. నాన్నగారు అప్పగింతలు చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఆయన చెబుతున్న ప్రతి దానికి అలాగే అన్నట్టు బుద్ధిమంతిరాల్లా తలూపాను. నేను ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తాను. నాకేం భయం లేదన్నా ఆయన వినలేదు. పట్టుబట్టి థర్డ్ క్లాస్లో, అది కూడా లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కించారు. రాత్రంతా నాకు రైలులో నిద్ర పట్టనే లేదు. ఒక పక్క కన్ను మూస్తే సూట్ కేసు ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయం, రెండో పక్క నిమ్మలూరుని గురించిన ఆలోచనలు. నేను ఇలా హఠాత్తుగా వాకిట్లోకి నిలబడగానే వాళ్ళెంత ఆశ్చర్యపోతారో నాకు తెలుసు. రాజు సంభ్రమంగా వచ్చి నన్ను హత్తుకుపోతుంది. అత్తయ్య, పిల్లలు కూడా ఆనందపడతారు. ఎక్కడో ఏ పనిలోనో ఉన్న కృష్ణ ఏమదో వెళ్ళి వదిన వచ్చింది అని చెప్పగానే నమ్మలేనట్టుగా చేస్తున్న పని వదిలి బయటకు వస్తాడు. ఇద్దరం ముఖాముఖి నిలబడతాం. అతను నన్ను నిజమా అన్నట్టు ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. నేను సగర్వంగా చూస్తూ అంటాను, రాజు మీ చెల్లయ్యే కాదు, నా అత్తయ్య కూతురు కూడా, అందుకే వచ్చాను. ఆ విధంగా ఏవేవో ఆలోచనలు రూపు తెచ్చుకుని కళ్ళ ముందు కదులుతూ ఉండటంతో అసలు నిద్రే పట్టలేదు. అసలు మామూలుగా అయితే తెల్లవారేసరికి బెజవాడ చేరుకోవాల్సిన ఎక్స్ప్రెస్ ఈరోజు నేను ఎక్కానని దానికి తెలుసు కాబోలు. ఏ పనిలోనైనా ఆలస్యమైతే నాకు మరీ చికాకు అని కూడా దానికి తెలుసునేమో. నన్ను ఏడిపించి ఆట పట్టిస్తున్నట్టుగా తీరుబడిగా నెమ్మదిగా 4:30 గంటలు ఆలస్యంగా చేరింది. రాత్రంతా నిద్ర లేకపోవడంతో ప్రయాణం అనుకున్న దానికంటే ఆలస్యం అవడంతో నాకు బళ్ళికగా అనిపించసాగింది. రైలు ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగగానే 2-3 కూలీ అని అరుస్తూ లోపలికి చొరబడ్డారు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చిరాకు పడుతూ విసుక్కుంటున్న కొంతమంది వాళ్ళని చూడగానే మాది తీసుకో అంటూ సామాన్లు అందించేశారు. కొంచెం లోపలికి ఉండిపోయిన నాకు ఇంకెవరినైనా చూడాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకో 2 ఆడవాళ్ళు కూడా నాతో పాటు కూలీ కోసం చూస్తూ నిలబడ్డారు. ఎండగా అనిపించడంతో నేను బ్యాగ్లో నుంచి కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకున్నాను. కిటికీ నుంచి వంగి దూరంగా పోతున్న ఒక రైల్వే కూలీని ఏయ్ కూలీ అని పిలిచాను. వాడికి నా మాట వినిపించలేదులా ఉంది. వెనక్కి తిరిగి చూడకుండా అటే పోయాడు. అంతా గణగణ ధ్వని, ఒకటే జనం. ఏయ్ కూలీ చప్పట్లు చరుస్తూ పిలిచాను. ఎస్ మేడం, వెనక నుంచి వినిపించింది. నాకెంతో సుపరిచితం అయిన ఆ స్వరం వినగానే ఉలిక్కిపడ్డట్టయిన నేను తిరిగి చూశాను. వెంటనే నా కళ్ళు పత్తికాయల్లా అయినాయి. ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఇద్దరం క్షణం సేపు ఒకళ్ళు చూస్తున్నట్టుగా నిలబడిపోయాం. నువ్వా అన్నాను నమ్మలేనట్టుగా చూస్తూ. జీ హుజూర్ తమాషాగా తల వంచి అభివాదం చేసినట్టు చేశాడు. నేను వస్తున్నట్లు నీకే తెలిసింది విస్మయంగా అడిగాను. నిన్న రాత్రి కల వచ్చింది. తమాషా చేయకు, నిజం చెప్పు. తమరు దిగండి ముందు, పై బెర్త్ మీద ఉన్న సూట్ కేసు అందుకుంటూ అన్నాడు. ఎక్కడి వాడివి నువ్వు? తలుచుకుంటే తల కింద ఉన్నట్టు ప్రత్యక్షమవుతున్నావు అన్నాను నిష్ఠూరంగా. నిజంగా నాకు తెలియదు సుమా అన్నాడు చిరునవ్వుతో. ఆ నవ్వులో కొంటతనం నా గుండెలు స్పందించేలా చేసింది. ఇద్దరం దిగాం. పెట్టె నువ్వు పట్టుకోవటం ఎందుకు? కూలీని పిలువు అన్నాను. చిత్తం, తమరు ఇవ్వదలుచుకున్న కూలీ ఏదో నాకే ఇవ్వండి, పేదవాడిని. చాలా హుషారుగా ఉన్నావే ఈవేళ. ఒప్పుకుంటున్నాను అన్నాడు. అతనితో కలిసి ఆ సందడిలో ఆ ప్లాట్ఫారం మీద అలా చకచకా నడుస్తూ వెళ్ళడం నాకు సరదాగా, ఆనందంగా, తీయటి అనుభవంలో అనిపించసాగింది. అతను ఇంత అమరికలు లేకుండా చనువుగా, ఆత్మీయంగా మాట్లాడగా చూడటం ఇదే మొదటిసారి నాకు. ఇద్దరం ప్లాట్ఫారం దాటి వస్తుండగా మరోసారి అడిగాను. నిజం చెప్పు, నేను వస్తున్నట్టుగా నీకెలా తెలిసింది? నువ్వు ఇంకెవరి కోసమో వస్తే నేను కనిపించాను, అవునా అన్నాను. ఏం కాదు, అక్షరాలా నీకోసమే వచ్చాను. ఎప్పుడూ లేదు, కేవలం నన్ను నడిపించడానికి అన్నట్లుగా ఈరోజు రైలు ఇన్ని గంటలు ఆలస్యంగా వచ్చింది. నిరీక్షణ అనేది ఇంత బాధగా, ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. అతని మాటల్లో నిరీక్షణ అనే పదం నాకు గూఢార్థంగా తోచింది. అతని వైపు చూశాను. అతను నా వైపు చూశాడు. ఇద్దరు పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నేను వెంటనే మూతి ముడిచేసుకుంటూ అన్నాను, పో, నువ్వు వచ్చేసి నా బంగారు కళ కాస్త నాశనం చేసేసావు. ఏమిటి? కృష్ణ ఆశ్చర్యంగా నా వైపు తిరిగాడు.
నేను హఠాత్తుగా కనిపించాలని, మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచి తేపాలని ఎన్నెన్నో అనుకుంటూ వచ్చాను. అన్ని ఆలోచనలు వేస్ట్, కృష్ణార్పణం. నేను కూడా సరిగ్గా ఇదే అనుకున్నాను. స్టేషన్కి వస్తున్నానని నీకు తెలియదు కదా. నన్ను చూసి తెల్లబోతామనుకున్నాను. నేను ఓపిగ్గా ఇక్కడ నిలబడి ఎదురు చూసిన ఈ గంటలన్నీ రామార్పణం. ఇదిగో నన్ను ఎక్కిరిస్తున్నావా చిరుకోపంగా అన్నాను. అప్పటికే నడుస్తూ నడుస్తూ ఆగిపోయిన మా ఇద్దరిని చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తిగా వినోదంగా చూడసాగారు. ఇది గమనించిన కృష్ణ నా మోచేతి మీద అంటనట్టు తాకుతూ, నీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడ మాత్రం పోట్లాట పెట్టుకోకు, పద అంటూ నడక సాగించాడు. నేను వస్తున్నట్టు ఎలా తెలుస్తుందో చెప్పవా నువ్వు? బ్రతిమాలుతున్నట్టుగా అడిగాను. మామయ్య టెలిగ్రామ్ ఇచ్చారు. ఏమిటి? మళ్ళీ అతని వైపు తిరగబోయాను. అతను నా చేయి పట్టి మామూలుగా తిప్పేశాడు. అవును, లేకపోతే ఎలా తెలుస్తుంది అనుకున్నావు మరి? నేను బందర్ వెళదామని బయలుదేరుతుండగా టెలిగ్రామ్ వచ్చింది. నేను బందర్ బదులు ఇటు వచ్చాను. ఆ టెలిగ్రామ్ ఒక్క అరగంట ఆలస్యమై ఉంటే నీ సుందర స్వప్నం నిజమై ఉండేది. కనీసం నా విషయంలో. నాన్నగారి మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. కృష్ణకు టెలిగ్రామ్ ఇస్తున్నట్టు నాతో మాట మాత్రంగానైనా చెప్పలేదు. ఇద్దరం బయటకు వచ్చేసాం. కృష్ణ జట్గా మాట్లాడాడు. అతను సత్యనారాయణపురంలోని ఏదో వీధి పేరు చెప్పటం వినగానే, అదేమిటి, మనం బస్టాండ్కి కాదా వెళ్ళేది అన్నాను. కాదు, నాకు బజార్లో పనుంది, అది పూర్తి చేసుకుని సాయంత్రం బస్కి వెళదాం అన్నాడు. ఇద్దరం ఎక్కాము. జట్కా కదిలింది. గుర్రానికి కళ్ళెం ఉన్నా పంచకళ్యాణిలా పరిగెడుతున్నట్లు అనిపించింది నాకు. బండి అతను తప్పకుండా జరగండి అని అరుస్తూనే కర్ర చక్రంలో పెట్టి టక్టకా శబ్దం చేయసాగాడు. ఆ వీధులు, ఆ జనాల్ని పరిశీలనగా చూస్తున్నట్టు కూర్చున్న నేను మధ్యలో కృష్ణ వైపు చూశాను. అతను అదే సమయంలో ఎందుకో నా వైపు చూశాడు. ఇద్దరు పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఇద్దరి ముఖాల్లో ఒకే విధమైన ఆనందం. ప్రాణమిత్రులు, ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తులు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు కలిగే భావంలా ఉంది. అతన్ని చూస్తున్నట్టు హఠాత్తుగా పట్టుబడ్డ నేను అది కప్పిపుచ్చుకోవటానికి అన్నట్టుగా అడిగాను. మనం ఇప్పుడు వెళ్ళేది ఎవరింటికి? నాకు పిన్ని వరుస అవుతుంది, వాళ్ళ ఇంటికి. కృష్ణ అంటుండగానే జట్కా ఒక ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కృష్ణ దిగి తలుపు తడుతూ పిన్ని అని పిలిచాడు. లోపల నుంచి మనిషి వస్తున్నట్టు అలికిడి కానీ, వస్తున్నా అన్న శబ్దం కానీ ఏదీ వినిపించలేదు. ఎవరూ లేనట్టున్నారు అన్నాను. ఉంది, పూజ చేసుకుంటుందేమో అన్నాడు. జట్కా అతను పెట్టి తెచ్చి మా దగ్గర పెట్టాడు. కృష్ణ జేబులో నుంచి పర్స్ తీశాడు. ఉండు, నా దగ్గర ఉంది, నేను ఇస్తాను అన్నాను. కానీ నేను బ్యాగ్ తెరిచి డబ్బు తీసే లోపలే కృష్ణ అతనికి ఇవ్వటం, అతను వెళ్ళిపోవటం కూడా జరిగింది. నీకు నేను ఎలాగూ కూలీ ఇవ్వాలిగా, ఇద్దు కానీ తొందరపడకు, వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి. తలుపు ఒక రెక్క మాత్రమే తెరిచి ఒక రెక్కగా తొలగి నిలబడింది ఆవిడ. రా కృష్ణ నన్ను పిలిచి సూట్ కేసు తీసుకుని లోపలికి వెళ్ళాడు. నేను కూడా లోపలికి అడుగు పెట్టాను. కృష్ణ పిన్ని అని చెప్పిన ఆవిడ వయసు 80కి పైగా ఉంటుంది. వాళ్ళంతా ముడతలు పడిపోయింది. 2 గజాల కంటే ఎక్కువ లేని తడిబట్ట ఒంటికి చుట్టబెట్టుకున్నట్టుగా కట్టుకుంది. ముఖాన విభూది ఉంది. మెడలో రుద్రాక్షమాలలు ఉన్నాయి. తల నున్నగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాషాయ వస్త్రం కట్టుకొనిన బౌద్ధ సన్యాసిలా ఉంది. ఆవిడ పూజలో నుంచి లేచి వచ్చింది కాబోలు. నోటి నుంచి శబ్దం రాకుండా మంత్రాలు ఇంకా ఉచ్చరిస్తూనే ఉంది. కృష్ణ నా గురించి చెప్పగానే నోటితో మాట్లాడలేదు, కానీ పలకరింపుగా చూసి అక్కడున్న మంచం చూపింది. కూర్చోమన్నట్టు సంజ్ఞ చేసి వెళ్ళిపోయింది. కృష్ణ ఆవిడ వెంటే లోపలికి వెళ్ళాడు. పిన్ని ఫ్లాస్క్ ఇలా ఇవ్వు అనటం వినిపించింది. నేను మంచం మీద కూర్చున్నాను. కృష్ణ తిరిగి వచ్చాడు, కానీ అతని చేతిలో ఫ్లాస్క్ లేదు. నువ్వు బజార్ వెళ్తున్నావా అన్నాను. అవును, ఏం, నీకేమైనా కావాలా? వద్దు, నేను డబ్బు ఇస్తాను. డబ్బా దేనికి? కాఫీ తెస్తానంటున్నావుగా. డబ్బు అంటున్నావు, ఎంత తెచ్చావేమిటి? ఏది చూడని అంటూ మంచం మీద నా పక్కన పెట్టి ఉన్న బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు. నేను చటుక్కున అతని చేతులు గట్టిగా పట్టుకున్నాను. వద్దు తెరవకు గట్టిగా అనేశాను. కృష్ణ బ్యాగ్ వదిలేశాడు. నేను దాన్ని దగ్గరికి తీసుకున్నాను. ఏమిటా కంగారు? ఏముంది అందులో? నా ప్రాణం మురిపెంగా చూశాను. ఓహో, అయితే అది నా దగ్గర ఉండటమే మంచిది. ఇటువు, జాగ్రత్తగా చూస్తాను. మళ్ళీ తీసుకోబోతున్నట్టు నటిస్తూ అన్నాడు. నేను బ్యాగ్ దూరంగా పెట్టాను. ఆగాగు, తొందరపడకు, నీకే ఇస్తాను, ఇప్పుడు కాదు, సమయం సందర్భం కుదరని మరీ. కృష్ణ విస్మయంగా చూశాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం కానట్టు చూస్తూ అన్నాడు. లాటిన్ నీకు అర్థం కాదు, సరేనా? వెళ్ళు, నాలిక బయట పెట్టి వికిరిస్తూ అన్నాను. క్షణంసేపు నా వైపు తదేకంగా చూసిన కృష్ణ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల అనంతరం నేను లేచి పెట్టె తీసి బ్యాగ్లో ఉన్న కాగితాలు అందులో చీరలు అడుగున భద్రపరిచాను. ఇంతలో పిన్నిగారు వచ్చింది. ఆవిడ పూజ అయిపోయినట్టుంది. తెల్లటి గ్లాస్కో పంచె కట్టుకుంది. ప్రయాణం బాగా జరిగిందమ్మా, స్నానం చేస్తావేమో చెయ్యి అంది.
నిద్రలేమితో ప్రయాణపు బడలికతో చిరాకుగా విసుగ్గా ఉన్న నాకు తల మీద స్నానం చేస్తే కానీ హాయిగా ఉండదు అనిపించింది. పెట్టెలోంచి బట్టలతో పాటు షాంపూ సీసా తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాను. దాదాపు అరగంట తర్వాత తడి జుట్టు తుడుచుకుంటూ బయటకు వచ్చిన నా వంక బామ్మగారు ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి అమ్మాయి, తలంటి పోసుకుంటానంటే కుంకుడుకాయలు కొట్టి ఇచ్చేదాన్నిగా సబ్బుతో రుద్దుకున్నావా? నాకు అలవాటేనండి అన్నాను చిక్కు తీసుకుంటూ. ఇంతలో కృష్ణ వచ్చాడు. బామ్మగారు మా ఇద్దరికి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతుండగా కృష్ణ అన్నాడు, నేను బజార్లో పని చూసుకొస్తాను, నువ్వు రాత్రంతా నిద్రలేదన్నావుగా, పడుకో అన్నాడు. నేనా? అలా వేళగాని వేళలో నిద్రపోయే అలవాటు నాకు లేదు. నువ్వు బజార్కు వెళితే ఇక్కడ నేను ఒక్కదాన్ని ఏం చెయ్యాలి? గోళ్ళు కొరుక్కో నవ్వుతూ అన్నాడు. లేవు, ఏం తోచకపోతే నాకు మనుషులను కొరికే ప్రమాదం ఉంది, జాగ్రత్త అన్నాను బెదిరిస్తున్నట్లుగా. చచ్చాంపో, అయితే బయలుదేరి నాతో, నిజంగానే బెదిరిపోయినట్టు చూస్తూ అన్నాడు. ఇద్దరం బయలుదేరాం. కృష్ణ ఏవేవో కొన్నాడు. అందులో ఎక్కువగా బట్టలే ఉన్నాయి. ఒక్కొక్క రకం బట్టలకి ఒక్కొక్క షాప్ తిరిగాం. రాజుకి ఖరీదు గలవి 2 మంచి పట్టు చీరలు కొన్నాడు. అత్తయ్యకి, పిల్లలకి, పెళ్లివారికి పెట్టాల్సిన బట్టలు రకరకాల ఖరీదుల్లో కొన్నాడు. బట్టల రంగులు, డిజైన్లు, వాటి నాణ్యం పరిశీలన ఇది చూడటంలో అతనికున్న అభిరుచికి నేను అబ్బురపడ్డాను. నాకు తెలిసినంతవరకు మా అమ్మ తప్ప ఇంకెవరికీ ఇలాంటి సామర్థ్యం లేదు. నేను ఊరికే ఇతని వెంట ఉండేదాన్ని. అన్నీ అతనే చూసుకున్నాడు. మధ్య మధ్యలో ఇదెలా ఉంది అంటూ నన్ను సంప్రదించినట్టు అడిగేవాడు. బాగుంది. నేను చెప్పిన ప్రతిదీ బాగుంది అంటావేం? బాగున్నప్పుడు కాదనాలా? ఇలా సాగిపోయేది మా సంభాషణ. ప్యాకెట్లన్నీ కలిపి చాలా అవటంతో నేను కొన్ని పట్టుకున్నాను. టైం జరజరా పాకిపోయినట్టు చూస్తుండగానే 2 అయింది. పద చాలా ఆలస్యమైపోయింది, నేను చూడనే లేదు అన్నాడు కృష్ణ. ఇంటికి తిరిగి వస్తుండగా అన్నాను, ఈ ఊరి మీదుగా నేను ప్రయాణం చేయటం ఇది 3వసారి. ఒక్కసారి కూడా ఆగలేదు. నాన్నగారు ఎప్పుడు చెబుతుంటారు దుర్గగుడి చాలా బాగుంటుందని, చూడటం పడనే లేదు అన్నాను. కృష్ణ నా మాట విన్నాడో లేదో, లేక విని ఊరుకున్నాడో, ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా ఊరుకున్నాడు. ఇంట్లో గుమ్మం దగ్గర కాలు పెడుతుండగా రుసరుసలాడుతున్నట్టుగా అన్నాను, మంచివాడివే, నేను కాస్త అలా ఊరు చూసినట్టు ఉంటుందని వస్తే నీ లగేజ్ అంతా నా చేత మోయించావు. చాలా తెలివిగలవాడివి. పొద్దున్న నా పెట్టె పట్టుకున్నందుకు ప్రతిఫలంగా ఇవన్నీ నా చేత పట్టించుకొచ్చావు, అవునా? కృష్ణ నా వైపు తిరిగాడు. అతని కళ్ళు చురుగ్గా నా ముఖంలో భావం చదవటానికి ప్రయత్నించినాయి. నేను సీరియస్గా చూడబోయి ఫక్కున నవ్వాను. అదృష్టవంతురాలివి అన్నాడు చిరునవ్వుతో తలుపు తట్టుతూ. ఎందుకు? నీ వెంట పెట్టెలు మోసుకొచ్చినందుక? కాదు, అంత హాయిగా నమ్మగలుగుతున్నందుకు. ఏ చీకు చింత లేని వాళ్ళే అంత స్వచ్ఛంగా నమ్మగలుగుతారు. పిండిగారు తలుపు తిరగడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఇంతసేపు చేశారేమరా? తిండి తిప్పల మాట మర్చిపోయారా? చేసినవన్నీ చల్లారిపోయినాయి. రండి అంది ఆవిడ. నిజమే, నాకు ఆకలి మాట మర్చిపోయినట్టుగానే ఉంది. పిండిగారు మా ఇద్దరికి పక్కపక్కన పీటలు వేసి వెండి కంచాలు పెట్టి భోజనం వడ్డించింది. ఇద్దరం కూర్చున్నాము. పిండిగారికి మా నాన్న తెలుసట, చిన్నప్పుడు చూసిందట. అప్పటి విషయాలేవో చెబుతూ వడ్డిస్తోంది. అన్నం తింటుండగా నాకు పొలమారింది. కృష్ణ నెత్తి మీద తట్టబోయి ఆగి తల మీద కొట్టుకో అన్నాడు. పాపం, వాళ్ళమ్మా నాన్న తలుచుకుంటున్నారు కాబోలు అంది పిండిగారు. కాదనే పిన్ని, తలుచుకునే వాళ్ళు వేరే ఉన్నారు. కృష్ణ నా వైపు కొంటగా నవ్వాడు. నాకెందుకో నవ్వు రాలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాననుకుంటున్న ఈ సమయంలో శారదని జ్ఞాపకం తెచ్చినందుకు రవ్వంత కోపం కూడా వచ్చింది. పిండిగారు నేతి గిన్నె కోసం అటువైపు తిరిగింది. నేను చేయి జాచి కృష్ణ చేతి మీద చిన్నగా గిల్లాను. కృష్ణ చేతి మీద గట్టిగా గిల్లాను. అబ్బా, కెవ్వుమన్నట్టుగా అన్నాడు. ఏమిట్రా? ఆవిడ కంగారుగా వెనక్కి తిరిగింది. కృష్ణ తలగొక్కుంటూ, ఏం లేదు పిన్ని, నాలికి కొరుక్కున్నాను అన్నాడు. అవునవును, ఎవరైనా తిట్టుకుంటున్నారేమో, నువ్వు నాతో కూర్చుని ఇలా సరదాగా కబుర్లు చెబుతున్నావని వాళ్ళకి తెలిసిందేమో అన్నాను. వాడిని తిట్టేవాళ్ళు ఎవరే అమ్మా? వాడిని తిడితే కళ్ళు పోతాయి. ధర్మరాజు కృష్ణ వంక ఆప్యాయంగా చూస్తూ అంది. అయినా మామయ్య కూతురివి, నీతో కాకపోతే ఇంకెవరితో సరసమాడతాడు అంది మళ్ళీ. హఠాత్తుగా కృష్ణ ముఖం ఎందుకో సీరియస్గా అయిపోయింది. తర్వాత అతనేం అంత ఎక్కువగా మాట్లాడలేదు. భోజనాలైన తర్వాత వచ్చి మంచం మీద కూర్చున్నాను. కృష్ణ పెట్టె దగ్గర కూర్చొని తెచ్చిన ప్యాకెట్లన్నీ వరుసగా సర్దుతున్నాడు. ఇప్పుడు మన కార్యక్రమం ఏమిటి? ఇంకా బయలుదేరటమేనా అన్నాను. నువ్వు కొద్దిసేపు పడుకో, నేను మళ్ళీ బజార్ వెళ్ళి వస్తాను. వాచి ఒకటి కొనాలి. నేను వస్తాను. వద్దు, ఎండగా ఉంది, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అట్టే ఆలస్యం అవదు. కూర్చున్న నేను మెల్లగా వాలి దిండి మీద చెంప అనేలా పడుకున్నాను. పక్క నుంచి కనిపిస్తున్న కృష్ణ ముఖం వైపు తదేకంగా చూడసాగాను. అలా అతన్ని చూస్తుంటే ఆ రోజు నిమ్మలూరులో సాయంత్రం వేళ దొడ్లో కూర్చుని నా కాలు ఒళ్ళో ఉంచుకుని ముళ్ళు తీసిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది.
ఎందుకో గాని ఇతనితో గడిపిన ప్రతి నిమిషం నాకు మనసులో గాఢంగా నాటుకుపోయినట్టుగా గుర్తుంది. అతని వైపు అలా చూస్తుండగానే బడ్లికగా ఉన్న నాకు కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రపోకూడదు అనుకుంటూనే ఉన్నాను. నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు పడుకున్నానో తెలియదు. ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. చటుక్కున లేచి కూర్చున్నాను. నా ఎదురుగా కృష్ణ లేడు. మంచినీళ్ళు కావాలంటే అమ్మాయి అక్కడ గడప దగ్గర కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న పిన్ని గారు అడిగింది. కృష్ణ ఏడి? బజార్ వెళ్ళాడు. చాలాసేపు అయింది. మళ్ళీ దిండి మీద తల వాల్చాను. నిద్రమత్తుగా బద్ధకంగా ఉన్న నాకు మళ్ళీ నిద్ర వచ్చేసింది. కొంతసేపటికి నా చెవి మీద ఏదో గరగరా పాకినట్టయింది. నిద్రమత్తులో చేత్తో తోసేశాను. మళ్ళీ పాకింది. ఈసారి గట్టిగా తోసేశాను. ఆ పాకుతున్న దాని భాగం సగం నా చేతిలో చిక్కడింది. ఇంకా మెలకువ రాలేదా? పక్క నుంచి వినిపించింది. వెంటనే కళ్ళు తెరిచాను. కృష్ణ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని ఎడమ చేతిలో అంతవరకు చదువుతున్నట్టుగా పేపర్ ఉంది. కుడి చేతిలో పొడుగాటి తొడిమ ఉన్న ఎండిపోయిన చామంతి పువ్వు ఉంది. దాని రెక్కలు సగం ఊడిపోయి ఉన్నాయి. నేను చేయి తెరచి చూశాను. నా చేతిలో ఎండిపోయిన చామంతి రెక్కలు సగం ఉన్నాయి. కృష్ణ ఎండిపోయిన పువ్వుని నా చెవికి మళ్ళీ తాకించాడు. నా ఒళ్ళు జలధరించినట్టయింది. చెవి చేత్తో మూసుకుని చప్పున లేచి కూర్చున్నాను. ఏమిటి సరసం అన్నాను కోపంగా. సరసం కాదు, నేను లేపటం ఎలాగో తెలియలేదు. టైం ఎంత అయిందో చూడు అన్నాడు. బాప్రే, ఎంతసేపు నిద్రపోయాను. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? కంగారుగా చూస్తూ అన్నాను. ఎక్కడి వాడివి నువ్వు? ఈ లేపేది కొంచెం ముందుగా లేపకూడదు? వాడు వచ్చింది ఇప్పుడే లేమ్మా. వచ్చి స్నానం చేశాడు, నేను లేపాడు. పిన్నిగారు అందుకుంది. ఆవిడ వరుస చూస్తే కృష్ణ మీద ఈగ వాళ్ళనిచ్చేట్టు లేదు. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. నేను కాఫీ తాగకుండా నీకోసం కూర్చున్నాను అన్నాడు కృష్ణ. నేను చకచకా 10 నిమిషాల్లో స్నానం పూర్తి చేసుకోవటమే కాకుండా జడ కూడా వేసేసుకున్నాను. అంత చకచకా తయారవుతున్న నన్ను చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అమ్మ ఎప్పుడు ఒట్టి జిడ్డు మొహంది అని ఇంత ఆలస్యం చేసే మనిషిని ఎక్కడా చూడలేదు. ముఖం కొడుకు రావే అంటే 3 గంటలు అని అమ్మ విసుక్కోవడం గుర్తుకు వచ్చింది. చల్లటి సాయంత్రం వేళ ఎక్కువగా తెల్లటి బట్టలు, అవి కూడా నూలివైతే నాకెంతో ఇష్టం. అందుకే తెల్లటి ఫుల్ వాయిల్ చీర కట్టుకున్నాను. దాని మీద ఈ మధ్య అమ్మ పొడుగ్గా ఉన్నట్టుండే పూల కొమ్మలు పెయింటింగ్ చేసింది. తెల్లటి తెలుపు మీద ఆకుపచ్చ, గులాబీ రంగు కలిపిన ఆ పూల కొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. నేను రెడీ, ముందు గదిలోకి వస్తూ అన్నాను. బామ్మగారు కాఫీ తెచ్చి ఇచ్చింది. పేపర్ పక్కన పెట్టి కాఫీ కప్ అందుకున్న కృష్ణ తదేకంగా నా వైపే చూడటం గమనించకపోలేదు. నాకెలాగో అనిపించింది. ఆ చూపులు నాకు తెలుసు. మనిషిలో వంపు సంపుల్ని నక్సిక పర్యంతం పరీక్షించటం అది. సారథి అప్పుడప్పుడు ఇలాగే చూస్తుంటాడు. కానీ అతని చూపుల్లా కృష్ణ చూపులు నాకు కంపరంగా అనిపించలేదు. ఏదో చక్కలి గింతలు పెట్టినట్లుగా ఉన్నాయి. ఇంకొంచెం అందంగా, ఇంకా కొంచెం వయ్యారంగా నిలబడాలనిపించింది. ఏమిటలా చూస్తున్నావు అన్నాను డబాయిస్తున్నట్టుగా. చీరని చాలా బాగుంది అన్నాడు కాఫీ తాగుతూ. ఒక నిమిషం నా మనసు తీవ్రమైన ఆశాభంగానికి గురి అయింది. వట్టి అడవి మనిషివి, నీకు అంతకంటే టేస్టేం తెలుసులే. చీరలు చూడదలుచుకుంటే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో చెప్పు. బాంబే బజార్కి తీసుకెళ్తాను. అక్కడ అందమైన చీరలు బొమ్మలకు కట్టి ఉంటాయి. ఇంతకంటే చాలా బాగుంటాయి. కృష్ణ పక్కున ఒక్కసారి నవ్వాడు. నవ్వుతావెందుకు? ఏం లేదు, నేను ట్యాక్సీ తీసుకువస్తాను. కప్పు క్రింద పెట్టి నవ్వుతూనే ట్యాక్సీ కోసం వెళ్ళిపోయాడు. నేను ఒక క్షణం కాఫీ తాగటం మానేసి కనుబొమ్మలు ముడిచి అతను వెళ్ళిన వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాను. అతను ఎందుకు నవ్వాడో నిజంగా నాకు అర్థం కాలేదు. 10 నిమిషాల్లో ట్యాక్సీ వచ్చింది. రాగా బయలుదేరు, టైం అయిపోతుంది. కృష్ణ తొందర చేశాడు. నేను వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నాను. కృష్ణ వచ్చి నా పక్కన కూర్చుని పోనీ అన్నాడు. ట్యాక్సీ కదిలింది. అదేమిటి పెట్టెలో అన్నాను ఆశ్చర్యంగా. మళ్ళీ వద్దాం. అదేమిటి పెట్టెలో అన్నాను ఆశ్చర్యంగా. మళ్ళీ వద్దాం. మళ్ళీనా? మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికో, దుర్గగుడికి. నేను సంభ్రమంగా అతని వైపు చూశాను. రాక వచ్చిన మామయ్య కూతురివి, కనీసం ఈ మాత్రమైనా చూపించకపోతే ఎలా? నా వైపు చూస్తూ అన్నాడు. అతని చూపుల్లో మహత్తు ఏమిటో కానీ నాకు వెంటనే అతని చేయి అందుకుని నా చేతితో పట్టుకోవాలనిపించింది. కృష్ణకి చదువు లేదు, డబ్బు లేదు, నిజమే. కానీ ఈ ప్రపంచంలో ఏ కాలేజీలు, ఏ విశ్వవిద్యాలయాలు నేర్పలేని ఉన్నతమైన సంస్కారం ఉంది. ఎదుటి మనిషిని స్నేహపూరితమైన తన స్వభావంతో ఆకట్టుకోగల సరళత్వం ఉంది. ట్యాక్సీ సరాసరి దుర్గగుడి ముందుకు వచ్చి ఆగింది. ఇద్దరం దిగాం. కృష్ణ ట్యాక్సీని ఆగమని చెప్పాడు. పళ్ళు అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి చిన్న బుట్టలో పళ్ళు, కుంకుమ, రవికల గుడ్డ కొనుక్కొని తెచ్చాడు. ఇలాతే నేను పట్టుకుంటాను అన్నాను. అతను అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరం కలిసి పక్కపక్కన నడుస్తూ మెట్లు ఎక్కసాగం. చల్లటి గాలి వీస్తోంది. ఆ గాలి నీటి మీద నుంచి వస్తున్నట్టుగా హాయిగా ఉంది. మధ్యాహ్నం నిద్రపోయి సాయంత్రం చన్నీళ్ళ స్నానం చేయటంతో బడ్లికంతా పోయింది. మనస్సంతా ఆహ్లాదంగా, హుషారుగా ఉంది నాకు.
కావాలని ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా ఎక్కసాగాను. అలసటగా ఉందా? ఉంటే చెప్పు, ఇక్కడెక్కడైనా కూర్చుందామన్నాడు కృష్ణ. తల తిప్పాను. నేను ఇంతవరకు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు. అసలు ఎక్కడికి వెళ్ళినా నా కారులో వెళతాం. వెళ్ళిన చోటల్లా మాకేదో రకంగా ప్రత్యేకత ఉంటుంది. అసలు తనకి అలాంటి ప్రత్యేకత లభించని చోట్లకి అమ్మ వెళ్ళనే వెళ్ళదు. ఎక్కడికి ఏ సందర్భంలో వెళ్ళినా అందరూ మమ్మల్ని అతి మర్యాదగా చూస్తారు. వాళ్ళు చూపే ఆ మన్ననకి నాకేదో ఊపిరాడనట్టుగా, ఏ కాలు ఏ చేయి కదిపితే ఏం కొంప మునుగుతుందోనని బిగపట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇదంతా మర్చిపోయి అందరితో పాటు నేనుగా అతి సామాన్యంగా నడవటం నాకు విచిత్రంగా గమ్మత్తైన అనుభవంగా ఉంది. ఇక్కడ ఎవరి గొడవ వారిదే. ఒకరి దృష్టి మా మీద లేదు. నేను కృష్ణవేణమ్మ గారి కూతురునని ఎవరికీ తెలియదు. నాకు ఇప్పుడే రెక్కలు వచ్చిన పావురంలా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతున్నంత సంతోషంగా అనిపించసాగింది. ఇదంతా కృష్ణ మూలంగానే అనే భావన నాకు అతని పట్ల కృతజ్ఞత, ఆత్మీయతగా చూసేలా చేసింది. ఇద్దరం గుడి ఆవరణలో కాలు పెట్టాం. జనం అట్టే లేరు. కృష్ణ నా పేరు మీద ఏదో పూజ చేయించాడు. పూజారి అందించిన హారతి కళ్ళకద్దుకున్నాం. నేను బొట్టు తీసి పెట్టుకున్నాను. వంకర వచ్చిందని కృష్ణ కొనుగోలుతో సరిచేశాడు. ఇద్దరం అక్కడి నుంచి మల్లికార్జున దేవాలయం వైపు వచ్చాం. ఆ గంటలు కొట్టడం, కొండల మీద నుంచి వస్తున్న ఆ చల్లటి గాలి, భక్తి శ్రద్ధలతో, ఎంతో నమ్మకం ఉట్టిపడుతున్న ముఖాలతో దేవుడికి నమస్కారం చేసే ఆ జనం చూస్తే నాకెలాగో అనిపించింది. దేవుడి పేరిట మనుషులు పాటించే మార్కాచారాల మీద అమ్మ విసుగుదల గుర్తుకు వచ్చింది. కృష్ణ కళ్ళు మూసుకుని నమస్కారం చేశాడు. అతని ముఖం నిశ్చలంగా, ఎలాంటి భావం లేకుండా ఉంది. నేను కళ్ళు తెరిచే చేతులు జోడించాను. కృష్ణ ఎలా నమస్కరించాడో క్రీగంట చూశాను. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇద్దరం ప్రసాదం తీసుకుని విజలకు వచ్చాము. కృష్ణ చేతిలో ఉన్న పువ్వు అడిగి తీసుకుని తలలో పెట్టుకున్నాను. ఇద్దరం పెట్టగోడ దగ్గరికి వచ్చి నిలబడ్డాం. క్రింద విజయవాడ అప్పుడే వెలిగిన లైట్లలో మిలమిలాడుతోంది. దూరంగా కొండలు, ఇంకో పక్క బ్యారేజీ, కృష్ణానది. అక్కడి నుంచి చూస్తే ఆ శోభ కన్నుల పండుగగా ఉంది. నేను పెట్టగోడ మీద 2 ఎగచేతులు ఆనించి వంగి అట్లే చూడసాగాను. కృష్ణ గోడ మీద మోచేయి ఆనించి కొద్దిగా నాకు అభిముఖంగా తిరిగి నిలబడ్డాడు. చాలా బాగుంది కదూ ఇక్కడి నుంచి అన్నాను. థ్యాంక్స్. ఎందుకు? నీకు నచ్చినందుకు. నేను అతని వైపు తిరిగాను. అతని కళ్ళు నా ముఖాన్ని తదేకంగా పరిశీలిస్తున్నాయి. నాకు ఎలాగో అనిపించింది. ఏమిటలా చూస్తున్నావు? చీరనా? కాదు, నిన్నే. ఎందుకో కానీ ఆ మాట నాకు చక్కలిగింత పెట్టినట్టయింది. అతని ముఖంలో సూటిగా చూడలేకపోయాను. దిగంతాల వరకు కనిపిస్తున్న ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాను. ఇంకా అతను ఇలాంటి మాటలు ఏమైనా అనాలని, అంటే బాగుండని మనసు పదే పదే కోరసాగింది. ఆడవాళ్ళని పువ్వులతో ఎందుకు పోల్చారో ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమవుతోంది. అవునవును, పువ్వులే, క్షణంలో వడిలి వాడిపోయి నేలవాలే పువ్వులు. కృష్ణ మాట్లాడలేదు. నాకేదో చెప్పాలని అనిపిస్తున్నా భాష దొరకటం లేదు. నాకు అర్థం కాని మృదుమధురమైన భావం ఏదో గొంతులో అడ్డుపడ్డట్టుగా అయింది. ఏదైనా చెప్పు అన్నాను. ఏం చెప్పను? ఏదైనా సరే. నేను మోటువాడిని, పల్లెటూరు మనిషిని, నాజూకు మాటలు రావు. నువ్వే చెప్పకూడదు? వెక్కిరిస్తున్నావా నన్ను? నిజంగా చెప్పమంటావా? కృష్ణ ఆసక్తిగా చూచాడు. నేను ముఖం కొద్దిగా పైకి ఎత్తి ఆకాశంలో మబ్బుల వైపు చూడసాగాను. రివ్వున వీస్తున్న చల్లటి గాలి నా నుదురు చెంపలు తాకి దూసుకుపోసాగింది. చెప్పనా? త్వరగా. ఈరోజు నాకెందుకో చాలా బాగుంది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇంత ఆనందంగా ఎప్పుడూ అనిపించలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా వైపు చూస్తున్న కృష్ణ హఠాత్తుగా ముఖం తిప్పుకున్నాడు. దూరంగా చూడసాగాడు. ఎందుకో కారణం అడగవేం? నాకు తెలియకపోతేగా. ఏం తెలుసు నీకు? బాగా క్రమశిక్షణలో అడుగడుగునా మీ అమ్మ ప్రభావానికి తల ఒగ్గుతూ పెరిగిన నీకు ఈరోజు స్వేచ్ఛగా అనిపించడంతో ఆనందం కలిగి ఉండవచ్చు. ఎంత బాగా చెప్పాడు. కానీ అది నిజమా? కాదు. అందుకే అన్నాను. నువ్వన్న మాట నిజమే కావచ్చు, కానీ పూర్తి నిజం మాత్రం కాదు. ఈరోజు నేను సంతోషంగా ఉండటానికి కారణం నువ్వు. బయటకు చూస్తున్న కృష్ణ మెల్లగా తల తిప్పి నా వైపు చూశాడు. ఆ సమయంలో అతని కళ్ళలో కనిపించిన భావం నేను వర్ణించలేను. ఏ భాషలోనూ మాటలు దొరకవనిపించింది. అతను నా వైపు తిరిగి నిలబడ్డాడు. మోచేయి ఇంకా అలాగే పెట్టెగోడ మీద ఆనించి ఉంది. గాలికి అతని జుట్టు కొద్దిగా ఎగురుతూ నుదురు మీదకు రావడానికి ప్రయత్నిస్తోంది. అతని చూపులు చిత్రమైన భావంతో నా ముఖం మీద నిలిచిపోయినాయి. ఆ చూపులకి కట్టుబడిపోయిన దానిలా, క్షణంసేపు నోటమాట కాని దానిలా, చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు సర్వస్వం మర్చిపోయి నేను కూడా అతన్నే చూడసాగాను. నేను నిజం చెప్పనా? ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు ఆలోచిస్తే నీకంటే ఇష్టమైన వ్యక్తి ఇంకెవరూ లేరనిపిస్తోంది.
ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు అతను ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలికాడు. ఇక్కడి నుండి కిందకి దిగి వెళితే అన్నాడు. వెళ్ళినా మారదు. కృష్ణ ముఖం హఠాత్తుగా సీరియస్గా అయిపోయింది. నిద్రలో నుంచి అప్పుడే మేల్కొన్న వాన్లా చుట్టూ చూస్తూ టమైపోతోంది. వెళదాం పదా అన్నాడు. అంటూనే దోవ తీశాడు. ఇంకా కొంచెం సేపు అక్కడ నిలబడాలనిపించినా టైం అయిపోతోంది అన్న మాట వల్ల ఆ ఉద్దేశానికి స్వస్తి చెప్పి నేను బయలుదేరాను. దిగి వచ్చేటప్పుడు కృష్ణ ఎక్కువగా మాట్లాడలేదు. ట్యాక్సీలో కూర్చున్నప్పుడు కూడా అతనేమీ అనలేదు. దుర్గ గుడి చూస్తానని అనుకోలేదు, థ్యాంక్స్ అన్నాను. కృష్ణ సమాధానం చెప్పలేదు. బయటకు చూస్తూ కూర్చునిపోయాడు. ట్యాక్సీ బ్యారేజ్ మీదకి వచ్చి ఆగింది. దిగి కొద్ది దూరం నడుద్దామా అన్నాను. కృష్ణ డ్రైవర్ని ఆపమని అని చెప్పాడు. ఇద్దరం దిగాం. మెల్లగా షికారుగా వచ్చినట్టుగా నడవసాగం. మంగళగిరి వెళ్ళటానికి రోడ్డు ఇదేనా అన్నాను. వేసవి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కృష్ణలో నీరు బాగా ఉంది. ఇంకా బ్యారేజ్ చివరంటా వెళ్ళి వెనక్కి తిరిగాం. అయిందా చూడటం అన్నాడు. అయిందన్నట్టు తలూపాను. అతని ధోరణి చూస్తే తిరిగి వెళ్ళిపోవటానికి ఆతృత పడుతున్నట్టుగా ఉంది. ఇద్దరం ట్యాక్సీకి అభిముఖంగా నడవసాగం. కృష్ణ సీరియస్గా ఉన్నాడు. అతనిలో ఈ మార్పు హఠాత్తుగా వచ్చింది. అది ఎందుకు వచ్చిందో, దానికి కారణం ఏమిటో తెలియలేదు. ఉదయం నుంచి నవ్వుతూ తుడుతూ ఉన్న మనిషి సడన్గా ఎందుకు ఇలా అయ్యాడో నాకు అర్థం కాలేదు. పొద్దుట రైలు పెట్టెలో ఎస్ మేడం అన్నప్పుడు ఆ కళ్ళలోకి దోగాడిన చిలిపిదనం, ఆ కాంతి నేను మర్చిపోగలనా? నేను 1-2 సార్లు పలకరించాను. దీర్ఘాలోచనలో ఉన్నట్టున్న అతను పరధ్యాసగా అంటీ ముట్టనట్టుగా పొడిగా సమాధానం చెప్పాడు. ఇద్దరం ట్యాక్సీ దగ్గరగా వచ్చేస్తున్నాం. నాకు ఎలాగో ఉంది. మనసు హఠాత్తుగా మూగిపోయిన వినలా అయింది. నా పక్కగా నడుస్తున్న అతని చిటికిన వేలు పట్టుకుంటూ అన్నాను. ఏమిటి? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నేనా? ఎలా ఉన్నాను? అతడు కావాలని ఆశ్చర్యం నటించటం నాకు సులభంగా అర్థమైపోయింది. ఇంత క్రితం కొండ మీద ఉన్నట్టు లేవు. అదా? దిగి వచ్చేసాంగా. అతను నవ్వబోయాడు. కానీ ఆ నవ్వు కూడా సహజంగా మనస్ఫూర్తిగా లేదు. నేను చిన్నబోయిన ముఖంతో అడిగాను. నేను కాని మాట ఏమైనా అన్నానా? నీ మనసు నొప్పించానా? నువ్వా? ఏమంటావు నువ్వు? అసలు ఇప్పుడు మనం అంతగా ఏం మాట్లాడుకున్నామని? నేను అతని చేయి వదిలేశాను. నాకెందుకో చాలా అసంతృప్తిగా, బాధగా అనిపించింది. ట్యాక్సీకి అభిముఖంగా నడుస్తున్న నేను ఆగిపోయి పక్కకు తిరిగి బ్యారేజ్ గోడ దగ్గరికి వచ్చి నిలబడి కింద ప్రవహిస్తున్న నీళ్ళలోకి చూడసాగాను. నీళ్లు మంచి వరవడిలో శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. అరగంట క్రితం ఆకాశంలో పక్షులా రెక్కలు చాచుకుని ఎగురుతూ హాయిని అనుభవిస్తున్నట్టుగా ఉల్లాసంగా ఉన్న నా మనసు ఒక్క రెక్కకి దెబ్బ తగిలి విలవెల్లాడుతూ నేలకి కూర్చున్నట్టుగా ఉంది. మళ్ళీ ఇక్కడ నిలబడ్డావేం? టైం అయిపోతుంది. కృష్ణ పిలిచాడు. నేను వెనక్కి తిరిగి రాలేదు. కృష్ణ నా పక్కగా వచ్చి నిలబడ్డాడు. టైం అయిపోతుంది మనకి అన్నాడు. నిమ్మలు రావటం లేదు. నా ప్రయాణం విరమించుకున్నాను. రాత్రికి తిరిగి వెళ్ళిపోతాను. ఏమిటి? ఈసారి నిజంగానే ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. నిజంగానే అంటున్నాను. నువ్వు అలా ఎందుకున్నావో చెబితే తప్ప నేను నిమ్మలు రాను. నిజం. నా ప్రక్కగా నిలబడిన కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు. తను కూడా నాలుగై నీళ్ళలోకి తదేకంగా చూడసాగాడు. అతన్ని నేను మళ్ళీ ఏమీ అడగలేదు. ఎందుకో కానీ అతని మనసు గాయపడింది. ఆ ఎందుకో అనేది నా ఊహకి అందటం లేదు. కొద్దిసేపు అయిన తర్వాత అతను అన్నాడు. ఒక మాట చెప్పనా మీనా? అతని స్వరం ఎలాగో ఉంది. చెప్పు. ఆ రోజు హైదరాబాద్లో నువ్వు నేను డబ్బు తీసుకున్నందుకు నా మీద అలిగి వెళ్ళిపోయావు, గుర్తుందా? ఆ తర్వాత నాకు ఎలాగో అనిపించింది. నీకు కోపం తెప్పించానేమోనని బాధ కలిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు శాంతిగా అనిపించలేదు. నువ్వు చేస్తానన్న సహాయం నేను ఎందుకు తీసుకోలేకపోయాను? నీకు ఉత్తరం వ్రాయాలని 1-2 సార్లు ప్రయత్నించాను. మరి వ్రాయలేదేం? ఎలా వ్రాయాలో తెలియలేదు. అసలు అలా వ్రాసినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా నాకు కనిపించలేదు. పైనుంచి నా ఉత్తరం చూడగానే నువ్వు ఆ డబ్బు తీసుకున్నందుకు బాధపడుతున్నాను అనుకుంటావేమోనని భయం కూడా వేసింది. మీనా, సిగ్గుపిడిచి నిజం చెప్పనా? నువ్వు వస్తున్నావని మామయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అందుకున్న క్షణంలో నేను పొందిన ఆనందం అనూహ్యం. ఒక మనిషి రాకలో ఒక మనిషిని చూడబోతున్నానని అనుకోవటంలో మనిషి ఇంత ఆనందం, ఉద్వేగం పొందగలడని నాకు అంతవరకు తెలియదు. నువ్వు అసలు మెడ్రాస్ నుంచి ఎందుకు వస్తున్నావో కూడా నాకు అర్థం కాలేదు. టెలిగ్రామ్ జేబులో పెట్టుకుని బందర్ వెళ్ళాలని ప్రయాణమైన వాడిని ఇటు బెజవాడ వచ్చేసాను. నాకు ఈ ఆనందం ఎందుకని రాత్రి నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. నేను శ్రద్ధగా, ఆసక్తిగా, ముగ్ధుగా అయినట్టుగా పూర్తిగా అతని వైపు ముఖం తిప్పి వినసాగాను. కృష్ణ నా వైపు తిరగలేదు. అతని దృష్టి నిశ్చలంగా నీళ్ల వైపే ఉంది. సమాధానం దొరికిందా మరి? కుతూహలంగా అడిగాను. కానీ ఇంకోటి మాత్రం మాటిమాటికి అనిపిస్తోంది. నాకు ఇంకో రకంగానైనా ఆ 25,000 దొరికితే సుందర్ని పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఉంది. సుందరనే కాదు, నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే కోరికే నశించింది.
నాలాంటి వాడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండటంలో పెద్ద కష్టం ఏమీ లేదనుకుంటాను. చిత్రంగా ఉందే, పెళ్లి మీద విముఖత ఎందుకు? నా దృష్టిలో పెళ్ళి అనేది స్త్రీ పురుషుల్లో ఇద్దరు ప్రాణ సమానంగా నిర్వర్తించవలసిన బాధ్యత. నువ్వన్నట్లు సుందరికి ఏనాటికైనా నా మనసులో అసలు భావం తెలిస్తే బాధే. అదే కాదు, పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయితో జీవితం కలిసి గడపటం కేవలం నటన అవుతుందేమోనని అనిపిస్తోంది. పోనీ ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను, ఆ పొలం కొనేసుకోకూడదు? మనిద్దరి మధ్య ఉన్న స్నేహానికి ఆ మాలిన్యం తగలటం నాకు ఇష్టం లేదు. మాలిన్యమా? ఇందులో మాలిన్యం ఏముంది? ఆత్మీయులైన వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోరా? అందరి సంగతి వేరు, మనం వేరు. అంటే ఇక వెళదామా? చాలా టైం అయింది. వెళదాం పద అన్నాను. టాక్సీ వైపు నడుస్తుండగా అడిగాడు. ఎక్కడికి? రైల్వే స్టేషన్గా, బస్టాండ్కా? బస్టాండ్కే గంభీరంగా అన్నాను. ఇద్దరం వచ్చి టాక్సీలో కూర్చున్నాం. కృష్ణ నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు. నిజమే. అయినా నాకేదో సమాధానం దొరికినట్టే ఉంది. అంతేకాదు, ఆ సమాధానం సంతృప్తిగా కూడా ఉన్నట్టు అనిపించసాగింది. కృష్ణ త్వరగా పోనీ అనటంతో కృష్ణ టాక్సీ వేగం అందుకుంది. నేను చెయ్యి జాచి కృష్ణ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. అతను సున్నితంగా వదిలించుకోబోయాడు. కానీ నేను వదలలేదు. ఉదయం నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాను. ఏమిటవి? నువ్వు స్టేషన్కి రావటం వల్ల నా సుందర స్వప్నం ఏదో నాశనమైందని అనుకున్నానే. అది లేదు, నాశనం కాలేదు. నువ్వు ఇలా రావటం వల్ల ఒక అపురూపమైన అనుభూతిని పొందాను. ఈ రోజుని నా జన్మలో మర్చిపోలేను. కృష్ణ నా అరచేతిలో మెల్లగా గిల్లాడు. నేను నవ్వుతూ అన్నాను. చూసావా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటారు. నా గిల్లటం జబ్బు నీకు వచ్చేసింది. కృష్ణ ఫక్కుమని నవ్వాడు. రివ్వున దూసుకుపోతున్న కారులోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తున్న వీధి దీపాల కాంతిలో అందమైన అతని పలు తళుక్కుమంది. టాక్సీ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. బస్టాండ్కి వెళ్ళటానికి అదే టాక్సీ అట్టిపెట్టాడు కృష్ణ. ఎలాగో ఇంత ఆలస్యం అవనే అయింది. 2 మెతుకులు తిని పోరాదుట్రగా అంది పిన్నిగారు. వద్దు పిన్ని, టైం లేదు, బస్ దొరకదు అన్నాడు కృష్ణ. బాధగా వచ్చి మళ్ళీ టాక్సీలో కూర్చున్నాం. ఈరోజు టాక్సీకి చాలా అయినట్టుంది కదూ అన్నాను. ఇప్పుడు ఎందుకు ఆలోచన? నా మూలంగా నీకెంత ఖర్చు? నా ఆనందం కోసం నీకు శిక్ష బాగా అయింది అబ్బాయి గారికి అన్నాను. ఆ మాట అనుకు. నీ కోసం నేనేం ఖర్చు పెట్టలేదు. పూర్తిగా నా ఆనందం కోసమే నేను పెట్టుకున్నాను. నేను సంపాదించడం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైంది. నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నది ఈ ఒక్కరోజే. టాక్సీ బస్టాండ్ దగ్గరికి వచ్చి ఆగింది. కృష్ణ అన్నంత పని అయింది. ఆఖరి బస్ కదలటానికి సిద్ధంగా ఉంది. గబగబా పరుగులాంటి నడకతో వచ్చి ఎక్కాం. మేము ఎక్కామో లేదో బస్ కదిలింది. అమ్మయ్య, 1 నిమిషం ఆలస్యమైనట్టయితే తప్పిపోయేదేమో అనుకున్నాను. రోడ్డు దగ్గర మేము దిగేసరికి వీరాయ బండిలో మా కోసం ఎదురు చూస్తున్నాడు. కారులో నుంచి కాలు కింద పెట్టగానే ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాను. ఇంత రాత్రి వేళ ఇలాంటి ఆరుబయలలో ఇంత ప్రశాంతంగా ఉన్న పరిసరాలు నేనెప్పుడూ చూడలేదు. దిగంతాల వరకు వ్యాపించినట్టున్న మసక వెన్నెల్లో కీచురాళ్ల రొద, గాలికి చెట్ల ఆకులు రాచుకుంటున్న సవ్వడి, ఈ రెండూ కలిసి నాకు వింతైన సంగీతంలా వినిపించసాగినాయి. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళటానికి ఎంత లేదన్నా గంటన్నర పడుతుంది. ఈ లోపల పొలం గురించి కృష్ణకి చెప్పేయటానికి నిశ్చయించుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళితే అక్కడ పెళ్లి హడావిడి, సమయం సందర్భం కుదరకపోవచ్చు. నాకెందుకో ఈ ప్రయాణపు చివరి భాగమైన ఈ రాత్రి, ఈ ఆరుబయలు, ఈ వెన్నెల నా జీవితంలో నేనెన్నడూ మరవలేనంత గాఢంగా గుర్తుండిపోతాయనిపించసాగింది. మేం బండి దగ్గరికి నడుస్తుండగా వీరాయ్ అన్నాడు. సత్యమ్మ కూకుందరా బందర్ నుంచి కూతురిని తీసుకొస్తోంది. అప్పటికే నీడల్లోంచి చంకన మూటతో నడినెత్తి మీదకు నొప్పి కొప్పుతో ఒక మానవాకారం నడిచి మా ముందుకు వస్తోంది. ఏం సత్యమ్మ, లక్ష్మిని అప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకువచ్చేస్తున్నావా? బాగా కోలుకుందా? పలకరింపుగా అన్నాడు కృష్ణ. ఏం చెయ్యనుదరా, ఇంటికాడ పిల్లలు ఒక్కళ్ళైపోయినారు. అక్కడేమో అది ఒక్కతి ఉండలేనని ఏడుస్తోంది. డాక్టర్ బాబుని అడిగితే పర్లేదు తీసుకుపో అని మందులు రాసిచ్చారు. ఏది లక్ష్మి ఎక్కడ? కృష్ణ వెనక్కు తిరిగి నా నీడగా ఉన్న వైపు చూశాడు. అదిగో అక్కడుంది. తీసుకురా. పొద్దుపోయే వరకు ఈ చలిలో కూర్చోపెట్టావా? ఆగు, ఉండు, బండి అక్కడికే వస్తుంది. వీరాయి, లక్ష్మిని ఎక్కించుకురా అన్నాడు. బండికి కట్టిన ఎడ్లు అతన్ని వాసన చూస్తున్నట్టుగా మోరలు ముందుకు చాచినాయి. కృష్ణ అరచేత్తో వాటి వీపు మీద చరచి నిమిరాడు. నాకెందుకు అతను అలా నిమరటం చూస్తే దగ్గరకు వచ్చిన చిన్నపిల్లలని పలకరించి వెన్ను తడివినట్టుగా అనిపించింది. ఎందుకు లేదరా, మళ్ళీ బండి తిప్పాలి, ఇక్కడికి తీసుకువస్తాను అంటూ వెళ్ళింది సత్యమ్మ. చెట్ల నీడల్లోంచి సత్యమ్మ భుజం మీద తల ఆనించి అతి నీరసంగా వాడిన పువ్వులా వెళ్లాడిపోతూ అడుగు తీసి అడుగు వేయలేనంత నీరసంగా ఉన్న
ఒక అమ్మాయి మెల్లగా మా ముందుకు వచ్చింది. మీరాయి బండికి కట్టిన ఎడ్లు విప్పి గాడి ఎత్తాడు. బండి చివరి భాగం కిందకు వాలి ముందు భాగం పైకి లేచింది. సత్యమ్మ జాగ్రత్తగా కూతురిని బండిలోకి ఎక్కించింది. ఏమైంది అమ్మాయికి అన్నాను మెల్లగా. పిల్ల పుట్టిపోయింది. కాన్పు చాలా కష్టమైంది. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు అన్నాడు కృష్ణ తగ్గు స్వరంతో. నేను విచిత్రంగా ఆ అమ్మాయి వైపు చూశాను. పట్టుమని 18 సంవత్సరాలు కూడా ఉన్నట్టు లేదు. అప్పుడే పెళ్ళి అవ్వటం, పిల్ల పుట్టడం పోవటం అన్నీ నా ఒళ్ళు జలధరించింది. ఒక క్షణం ఈ ఆరుబయలు, ఈ వెన్నెల, మధుర స్వప్నంలా మత్తుగా ఉన్న ఈ వాతావరణం ఒక్కసారి తెగి కింద పడి స్త్రీ జీవితం అంటే ఏమిటో భయంకరమైన యథార్థం లక్ష్మీ రూపంలో కళ్ళెదుట కనిపించినట్టయింది. నేను కూడా బండి ఎక్కాను. వాళ్ళిద్దరూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా, సిగ్గుపడుతున్నట్టుగా, మొహమాటంగా బండి మొదట్లో అటువైపు తిరిగి కూర్చున్నారు. నేను బండి చివరకు కూర్చున్నాను. ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది. అయినా కృష్ణ మాతో ఎక్కలేదు. బండితో పాటు పక్కగా నడవసాగాడు. ఆ విధంగా సత్యమ్మ రాకతో కృష్ణకి నేను చెప్పాలనుకున్న విషయం అవకాశం కుదరక ఆగిపోయింది. నేను ఊహించని దానికంటే ఈ బండి ప్రయాణం త్వరగా అయిపోయింది. ఊరి పొలిమేరలు వచ్చేసినాయి. సత్యమ్మ కూతురు ఊరి మొదట్లో ఉన్న గుడిసెల దగ్గర దిగిపోయారు. సత్యమ్మ కూతురు ఊరి మొదట్లో ఉన్న గుడిసెల దగ్గర దిగిపోయారు. దండాలు దొరసాని సత్యమ్మ ఎంతో వినయంగా మరీ చెప్పింది. కృష్ణ బండి ఎక్కి నాకు అభిముఖంగా కూర్చున్నాడు. వెన్నెల అప్పటికి బాగా వచ్చింది. నాకు ఎదురుగా కూర్చున్న అతని ముఖం మీద వెన్నెల బాగా పడుతుంది. అతను ఎందుకో సీరియస్గా మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాను. ఏం లేదు, నీకో విషయం చెబుదామనుకున్నాను. చెప్పు ఏమిటది? ఏమాత్రం ఉత్సాహం లేకుండా అతి మామూలుగా అడిగిన అతని ధోరణికి నాకు కించిత్ కోపం వచ్చింది. ఇప్పుడు కాదు. అతను ఆత్రంగా ఏమిటో అది చెబితే గానీ వీల్లేదని పట్టుపట్టలేదు. అతను అడక్కపోయినా చెప్పేయాలనే మూడ్ నాలోనూ పోయింది. ఇంటి ముందుకు వచ్చి బండి ఆగింది. బండి ఆగిన శబ్దం ఎవరూ విన్నట్టు లేదు. ఎవరూ బయటికి రాలేదు. కృష్ణ ముందు దిగి నాకు చెయ్యి అందించి దింపాడు. నాకంటే ముందు లోపలికి వెళ్ళాడు. నేను బండిలోంచి తీసి కింద పడేసిన చెప్పులు వేసుకుని లోపలికి అడుగు పెడుతుండగా రాజు పరిగెత్తుకుంటూ వచ్చింది. వదినా? దాని చూపులో మంత్రమో, ఆ వదినా అన్న పిలుపులో మహత్యమో కానీ నేను అప్రయత్నంగా చేతులు జాచాను. మరుక్షణం ఇద్దరం ఒకరినొకరు గట్టిగా అత్తుకుపోయాం. నువ్వు రావని అనుకుంటున్నాం. దాని కళ్ళలో నీళ్లు తినవటం గమనించాను నేను. రానని ఎలా అనుకున్నావు? టెలిగ్రామ్ కూడా ఇస్తే ధీమాగా అన్నాను. అది చూసి మధ్యాహ్నం అంతా ఎదురు చూసాం. సాయంత్రం కూడా అయిపోయింది. ఒక్కదాని వస్తున్నావు కాబట్టి వస్తే ఇంత పొద్దుపోయే వరకు ఉండవనుకున్నాం. మాకేం తెలుసు ఈ దొరగారు నీ కోసం బెజవాడ ఏం చేశారని? రాజు అన్నగారి వైపు సగం నిష్ఠూరంగా సగం ఆనందంగా చూసింది. ఇంతలో అత్తయ్య, ఆవిడ వెనక ఇంకో 5-6 ఆడవాళ్ళు వచ్చి నిలబడ్డారు అక్కడ. అత్తయ్య కృష్ణని చూడగానే అంది, ఏరా నువ్వు బెజవాడ వెళ్ళావా? మాట మాత్రం చెప్పకపోతివి. రేపు పెళ్లి కూతురిని చేయాలయ్యే, ఎందుకు రాలేదా అని కంగారు పడుతున్నాం. నేను అనుకోలేదమ్మా మొదట. కృష్ణ మెడ మీద గోక్కుంటూ సణిగినట్టుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు అక్కడున్న ఆడవాళ్ళందరినీ మా పిన్ని, మా అత్తయ్య, మా పెద్దమ్మ అని ఏవేవో వరుసలు చెబుతూ అందరినీ పరిచయం చేసింది. కాళ్ళు కడుక్కొని ముందు ఇంతలో వెనక నుంచి వినిపించింది. నేను తిరిగి చూశాను. దాదాపు మా వయసే ఉన్న అమ్మాయి చెంబుతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. నేను అమ్మాయిని చూడగానే రాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాను. మా వదిన సుందరి. వదినా? మా మీనా. రాజు పరిచయానికి నేను పక్కున నవ్వాను. కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు కావాలా? ఆ అమ్మాయి ఎంతో మర్యాదగా అడిగింది నన్ను. అవసరం లేదు అన్నట్టు తలూపాను. నేను సుందరిని పరీక్షగా చూశాను. చూడగానే ఏ లోపాలు కనిపించడం లేదు. కన్ను, ముక్కు తీరు బాగానే ఉంది. కాకపోతే ఒకటే లోపం, మనిషిని చూడగానే బాగా పొట్టి అనే అభిప్రాయం కలుగుతుంది. తెల్లటి తెలుపు, బొద్దుగా, ఆరోగ్యంగా ఉంది. ముఖాన పెట్టుకున్న పెద్ద కుంకుమ బొట్టు వయసుకు మించిన గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. రాజు నేను చేయి పట్టుకుని లోపలికి వచ్చాం. ఇల్లంతా ఏమిటో చాలా మారిపోయినట్టుగా ఉంది. ఇంతకుముందు ఆవరణ అంతా పందిరి వేసి ఉంది. కిందంతా కొత్తవి తాటాకు చేపలు పరిచి ఉన్నాయి. వీటి మీద వరుసగా దాదాపు ఒక 20 మంది పిల్లలు పడుకుని నిద్రపోతున్నారు. పెట్రోమాక్స్ లైట్లు ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి పెట్టి ఉన్నాయి. దొడ్లో కూడా అంతే. దొడ్లో అంత క్రితం ఉన్న టమాటా మొక్కలు అవి తీసేశారు. శుభ్రం చేసి చదును చేసి నీళ్లు చల్లినట్టుగా ఉంది. దొడ్డు వైపు ప్రహరీ గోడ లేదు. ఆ గోడకి బదులు తాటాకుల దడి కట్టారు. దొడ్డి కుడివైపు గాడిపోయి మండుతోంది. కానీ దాని దగ్గర ఒక బ్రాహ్మణుడు వంట ప్రయత్నంలో ఉన్నాడు. దానికి అవతలగా పెరటి గుమ్మానికి ఎదురుగా పడకుర్చీ వేసుకుని పండు వృద్ధుల ఒక ముసలాయన పడుకొని ఉన్నాడు. రాజు ఆయన్ని మా చిన్న తాతయ్య అంటూ పరిచయం చేసింది.
కృష్ణ ఆయన పక్కన స్టూల్ వేసుకుని కూర్చుని ఏదో చెబుతున్నాడు. ఇల్లంతా ఏదో సువాసన, పచ్చి తాటాకులు, ఇంటికి వేసిన రంగులు, పెళ్లి కోసం తెచ్చిన సామాను, కొత్త తాటాకు చేపలు, గాడిపోయి మీద సలసలా మరుగుతున్న తెరగమూతతో గుమగుమలాడుతున్న చారు. ఈ సువాసనలన్నీ మిళితమైపోయి ఇదేదో పెళ్లి సువాసన సుమా అనిపించేట్టుగా ఉంది. స్నానం చేస్తావా అని అడిగింది రాజు. చెయ్యను. ఇంతలో రాజుని ఎవరో పిలిచారు. ఇప్పుడే, ఒక్క నిమిషంలో వస్తాను. నా చెయ్యి వదిలి రాజు లోపలికి పరిగెత్తింది. నేను అక్కడున్న అరుగు మీద కూర్చున్నాను. ఎవరెవరో బంధువులు చాలామంది వచ్చారు. వీళ్ళంతా కృష్ణ తండ్రి వైపు బలగం అని తెలుస్తూనే ఉంది. పెళ్లి ఎల్లుండి తెల్లవారుజామునైతే ఇంతకుముందే వీళ్ళంతా రావటం ఎందుకు అనిపించింది. ఇంతమందికి ఇన్ని పూటలు ఎంత ఖర్చు అని కూడా అనిపించింది. కొద్దిసేపైన తర్వాత కృష్ణ వెళ్ళి పెట్టి తెరిచి తెచ్చిన బట్టలన్నీ అందరికీ చూపించాడు. రాజుకి చీరలు చాలా నచ్చాయి. నాదేం లేదు, అంతా మీ వదిన గారి సెలక్షనే అన్నాడు. నేను చురుగ్గా అతని వైపు చూశాను. అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి. అందరూ ఏవి అంటూ ఒకరి చేతుల్లోంచి మరొకరు తీసుకొని చూశారు. రంగులు, నాణ్యం అందరికీ నచ్చాయి. బాగున్నాయి అని మెచ్చుకున్నారు. సుందరి, ఇవిగోరా నీ చీరలు చూసి వెళ్ళు, అత్తయ్య ప్రత్యేకంగా పిలిచింది. వస్తున్నా అంతేగాని వెంటనే రాలేదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి వీళ్ళందరితో పాటు కూర్చోలేదు. కాబోయే పెళ్లి కూతురనే అనవసరమైన సిగ్గులు వలకపోయడం కానీ, అతి నమ్రత చూపించడం కానీ చేయటం లేదు. ఆ పనో ఈ పనో చక్కబెడుతూనే ఉంది. వంట బ్రాహ్మణుడికి ఏది కావాలన్నా తనే అందిస్తోంది. మధ్య మధ్యలో అత్తయ్య గారు అంటూ పిలిచి తెలియనివి అడుగుతోంది. ఆ అమ్మాయి చొరవ, ఆ పని చేసే తీరు చూస్తే సుందరి ఇంటికి కాబోయే కోడలని అనుకోరు. పెళ్ళై ఎన్నో రోజులయ్యి బాధ్యతల్ని నెత్తి మీద వేసుకున్న మనిషి అనుకుంటారు. కూర్చున్న వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు పనిచేస్తూ అటు ఇటు తిరుగుతున్న సుందరిని చూస్తూ, పిల్ల బాగా పనిమంతురాలుగా ఉంది, కమలమ్మ అదృష్టవంతురాలు అనటం వినిపించింది నాకు. సుందరి నేను ఊహించినంత అన్నాకారి కాకుండా మా అందరిలాగే ఉండటం నాకేమిటో నిరుత్సాహంగా, నిరాశగా అనిపించింది. ఇక్కడికి వచ్చే వరకు అంత రావాలని ఉబలాటపడిన నాకు ఇప్పుడు అనుకున్నంత హుషారుగా ఏమీ అనిపించటం లేదు. దానికి కారణం బహుశా ఇంటి నిండా బిలబిలాడుతూ ఉన్న ఈ అపరిచిత జనం అనుకుంటాను. లేక కృష్ణని మొదట అక్కడే స్టేషన్లోనే చూసేయటమో మరి. ఏమో, నాకేది అయింది స్పష్టంగా తెలియదు. రాజు నేను కూర్చుని ఉండగా సుందర వచ్చి, భోజనాలు వడ్డిస్తున్నారండి అంది. లేచి వెళ్ళాం. ఆడ మగ కలిసి అంతా ఒక 20 మంది దాకా ఉన్నారు. పరాయి వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అందరికీ ఒకే వరుస బాగా విస్తళ్ళు వేసి వడ్డించారు. మీరు కూర్చోండి తాతయ్య మొదట అన్నాడు కృష్ణ. ఎవరైతే ఏముందిరా, నువ్వు ఈ ఇంటికి పెద్ద నువ్వు కూర్చో అంటూ ఆయన కృష్ణ రెక్కపట్టి కూర్చోబెట్టాడు. కృష్ణ కుడివైపు అంతా మగవాళ్ల వరుస, ఎడం చేతి వైపు అంతా ఆడవాళ్ల వరుస వచ్చేట్లు కూర్చున్నారు. మేము వెళ్ళేసరికి నేను రాజు తప్ప అందరూ కూర్చున్నారు. కృష్ణ ఎడం చేతి వైపు నాకు, రాజుకి అన్నట్టు 2 విస్తళ్ళు మిగిలినాయి. రాజేశ్వరి, నువ్వు అటువైపు మీ అన్నయ్య పక్కన కూర్చో. మేము అటువైపు వెళ్తుండగా నేతిగిరిని పట్టుకుని నిలబడిన సుందరి రాజుని హెచ్చరించింది. నాకు ఒళ్ళు మండింది. నేను ఎక్కడ అతని పక్కన కూర్చుంటాను అని కాబోలు ఆ హెచ్చరిక. రాజు ముందు నడుస్తున్నా నేను కృష్ణ పక్కనే ఉన్న మొదటి విస్తరి దగ్గర కూర్చున్నాను. రాజు నా పక్కన కూర్చుంది. వడ్డన ప్రారంభమైంది. నువ్వు కూడా కూర్చోమ్మా సుందరి, మేము ఉన్నంగా వడ్డిస్తాంలే అంది అత్తయ్య. తర్వాత తింటానండి ఎంతో అణుగుగా చెప్పిన ఆ కంఠస్వరంలో దృఢ నిశ్చయం నేను గమనించాను. భోజనాలు చేస్తుండగా కృష్ణకి వడ్డించడానికి వచ్చిన ప్రతి వంటకాన్ని తనకి వద్దని చేయి అడ్డుపెట్టి పక్కన నాకు వెయ్యమని చెప్పేవాడు. నేను వద్దు అంటూ చేతులు అడ్డుపెట్టేదాన్ని. వచ్చిన వాళ్ళు మానేసి వెళ్ళబోయేవారు. అరే చెబుతుంటే నీకు కాదు, కృష్ణ కాస్త గట్టిగా అనేవాడు. వాళ్ళు నేను వద్దు మరో అంటున్నా వినకుండా వడ్డించి వెళ్ళేవారు. ఒకసారి ఇలాగే అన్నం ఎక్కువగా పెట్టేసి వెళ్ళిపోయాడు వంట బ్రాహ్మణుడు. నేను కృష్ణ వైపు తిరిగి కోపంగా చూస్తూ అన్నాను, ఏం నీ పొలంలో బియ్యం ఎక్కువగా పండుతున్నాయి ఏమిటి? బియ్యం పండవు, వడ్లు పండుతాయి. నీ దయ వల్ల అవి బాగానే పండుతున్నాయి. కృష్ణ కళ్ళల్లో కొండతనం మెరుస్తుండగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. ఆ నవ్వు, ఆ కళ్ళల్లో కొండతనం వెనక దాగి ఉన్న ఆత్మీయత, ఈ రెండు అతను నాకు చాలా దగ్గరవాడు సుమా అనిపించే ఊహ నా మనసులో చుడి తిరిగేలా చేసింది. భోజనం మధ్యలో కృష్ణ మంచినీళ్ళు తాగుతుండగా నేను గాబరా నటిస్తూ, అయ్యయ్యో అది నా గ్లాసు, అవి నా మంచినీళ్ళు, ఎంగిలి నీళ్లు నువ్వు తాగేస్తున్నావు అన్నాను బిగ్గరగా. అందరూ 1 నిమిషం భోజనాలు చేయడమ్మా అనేసి నా వైపు చూశారు. కృష్ణ నా అరుపులకి హడలిపోయినట్టు తాగుతున్న నీళ్లు ఆపేసి గ్లాసు వైపు చూశాడు. అన్ని గ్లాసులు ఒకే రకంగా ఉన్నాయి, తేడా ఎలా చెప్పటం? నేను ఇలా జరుగుతుందనే భయపడి గ్లాసు గుర్తుపెట్టుకున్నాను. దాని మీద గీత ఉంది చూడు అన్నాను. కృష్ణ గ్లాస్ తిప్పి చూశాడు. తల తిప్పుతూ సీరియస్గా అన్నాడు, ఉంది. ఏమిటా మంచినీళ్ళు ఇంత తీయగా ఉన్నాయి అనుకుంటున్నాను, ఈ గ్లాస్ కాబోలు అంటూ కింద పెట్టేశాడు. అందరూ గొల్లున్న ఒక్కసారి నవ్వేశారు.
నేను చప్పున సుందరం వైపు చూశాను. ఆ అమ్మాయి ముఖం సీరియస్గా అయింది. కృష్ణ దగ్గరికి వచ్చి ఒక గ్లాస్ తీసేసి ఇంకో గ్లాస్తో నీళ్లు తెచ్చి అతని దగ్గర పెట్టింది. అది గాజు గ్లాసు. ఈసారి అతను పొరపడటానికి వీల్లేదు. నాకు నవ్వు వచ్చింది. సరదాగా ఉంది. సంతృప్తిగా కూడా అనిపించింది. భోజనాలు అయిన తర్వాత రాజు నేను వెళ్ళి పిల్లల పక్కన కొత్త తాటాకుల చాప మీద పడుకున్నాం. దిండు కావాలి అన్నాను. నేను తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర పట్టదు. రాజు వెళ్ళి దిండు తెచ్చి నాకు ఇచ్చింది. ఇద్దరం తల కింద చేయి పెట్టుకుని ఒకరికి ఒకరు అభిముఖంగా తిరిగి పడుకున్నాం. భోంచేసిన ఆడవాళ్ళు కొంతమంది వచ్చి పడుకుంటున్నారు. ఇంకా కొంతమంది కూర్చొని ఎప్పటివో వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పుకుంటున్నారు. మీరా ఈ మధ్యలో ఒకసారి వచ్చి పెట్రోమాక్స్ లైటుకు పంపు కొట్టి వెళ్ళాడు. రాజు నన్ను శారదని గురించిన కబుర్లు ఏమైనా చెప్పమని ప్రాణాలు తోడింది. నేను నోటికి వచ్చినట్టు ఉన్నవి లేనివి అన్నీ చెప్పసాగాను. అది వాళ్ళంతా చెవులు చేసుకుని విన్నంత శ్రద్ధగా వినసాగింది. ఇక పడుకుండగా మళ్ళీ పొద్దుటే లేవాలి. తాతగారు కబుర్లాడుతున్న ఆడవాళ్ళని హెచ్చరించాడు. టైం ఎంతేందో అంది రాజు. 11:30 కావస్తుంది అన్నాను చేతికున్న వాచి చూసుకుంటూ. రాజు కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటిలోనే దానికి నిద్ర పట్టేసింది. నా చేయి పట్టుకుని నిశ్చింతగా నిర్మలంగా నిద్రపోతున్న రాజు వైపు చూశాను. నిష్కల్మషంగా ఉన్న ముఖం తదేకంగా చూస్తున్న కొద్దీ రాజు ఇంతకంటే మంచి జీవితానికి అర్హురాలని మరీ అనిపించసాగింది. చిత్రం ఏమిటంటే దాని ముఖంలో ఎలాంటి అసంతృప్తి లేదు. లభించిన దానితో సంతోషపడటం, అందని వాటిని గురించి మదన పడకపోవటం వీళ్ళ ప్రతి ఆలోచనలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను కూడా కళ్ళు మూసుకొని నిద్ర కోసం ప్రయత్నించసాగాను. ఎంతసేపు గడిచినా మత్తు అనిపిస్తుందే తప్ప నిద్ర రావటం లేదు. అమ్మ గుర్తుకు వచ్చింది. సారథి గుర్తుకు వచ్చాడు. నేను మెడ్రాస్ వెళుతున్నానన్నప్పుడు అతని మాటలు గుర్తుకు వచ్చినాయి. ఆఫ్టర్ ఆల్ సారథి నేను అనుకున్నంత మూర్ఖుడు కాదేమో. ఇక్కడ ఇంతమంది బంధువులు ఉన్నారు. వీళ్ళతో పాటు అమ్మ నాన్న కూడా ఉన్నట్టయితే ఎంత బాగుండేది, ఎంత సంతృప్తిగా ఉండేది అనిపించసాగింది. అమ్మ అభిప్రాయాలు ఏర్పరచుకోవటంలో మహా గట్టి మనిషి. ఆవిడ ఒక నిర్ణయానికి వస్తే ఇక బ్రహ్మ కూడా దాన్ని సడలించలేడు. నాన్నగారు లాంటి మెత్తటి స్వభావం గల వ్యక్తి భర్తగా దొరకటం నిజంగా అమ్మ అదృష్టమే. ఆలోచనల జారులో పడి వడివడిగా కొట్టుకుపోతున్న నాకు ఇంతలో రాజేశ్వరి అన్న సుందరి కంఠం వినిపించింది. ఆ పిలవటంలో కూడా కావాలని తెచ్చిపెట్టుకున్న హుందాతనం, లేని ఆధిక్యతను, తెచ్చిపెట్టుకునే గడుసుతనం. సుందరి పిలుపు వినగానే నేను కళ్ళు తెరవబోయి కూడా ఆగిపోయాను. రాజేశ్వరి, నిన్నే నిద్రపోతున్నావా? ప్రక్క వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందోననే జాగ్రత్త కంఠంలో ప్రతిధ్వనిస్తోంది. మీ అన్నయ్యకి దిండు కావాలి, ఇవ్వమన్నట్టుగా చెబుతోంది. నిద్రపోతున్న రాజు మాట్లాడలేదు. మేల్కొని ఉండి కూడా నేను పలకలేదు. సుందరి క్షణం సేపు అలాగే నిలబడింది. మేము నిద్రపోతున్నాం అనుకుని వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. వంగి మెల్లగా నా తల ఎత్తి దిండు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ధైర్యానికి విస్తుపోయాను. కాబోయే భర్తకి ఇబ్బంది కలుగుతుందేమోనని ఆ చొరవకి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను కూడా. పర్వాలేదు, సుందరి 1000 కళ్ళతో కృష్ణని గుప్తధనంలా కాపాడుకోగలదు. అతనికి ఏ లోటు రానివ్వదు అనిపించింది. చాలాసేపు అయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. అందరూ పడుకున్నట్లున్నారు. అత్తయ్య, ఇంకో ఆవిడ మాత్రం చాలా తగ్గు స్వరాల్లో రేపు రాజుని పెళ్లి కూతురిని చేసేటప్పుడు ఎవరెవరిని భోజనానికి పిలవాలో, ఎవరెవరిని వదిలేయవచ్చునో ఆలోచించుకుంటున్నారు. పడుకున్నారా వీళ్ళంతా? అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ స్వరం వినిపించింది. అంది అత్తయ్య సమాధానంగా. కొద్దిసేపటికి అత్తయ్య వాళ్ళ కంఠస్వరాలు కూడా వినిపించటం మానేశాయి. అందరూ నిద్రపోయినట్టున్నారు. ఎంత ప్రయత్నించినా నిద్రపట్ట నేను కళ్ళు తెరిచి చూశాను. దూరంగా కృష్ణ పెట్రోమాక్స్ లైట్ దగ్గర కూర్చుని కాగితం మీద ఏదో రాస్తున్నాడు. మధ్యలో ఎడం చేతితో ఉన్న కాగితాల వైపు చూస్తున్నాడు. అవన్నీ ఆ రోజు కొన్న సామాన్ల ఖరీదు అనుకుంటాను. చెంపలకు చేయి ఆనించుకుని ఒత్తిగిలి పడుకుని ఉన్న నేను కొద్దిసేపు తదేకంగా అతని వైపే చూస్తూ పడుకున్నాను. అతను కూర్చోవటంలో, నిలబడటంలో, నడవటంలో ఒక విధమైన హుందాతనం ఉంది. ఇంత క్రితం భోజనాల దగ్గర అతనితో సరదాగా గడిపిన సమయం గుర్తుకు వచ్చింది. అతని కంటే పెద్దవాళ్ల పట్ల ఎంత వినయ విధేయతలో, మళ్ళీ చిన్నవాళ్ల పట్ల అంత వాత్సల్యం, అభిమానం చూపిస్తాడు. ఈరోజు అనుకోకుండా అతనితో కలిసి బెజవాడలో గడపకపోయినట్లయితే అతనిలో దాగి ఉన్న మరో వ్యక్తిని గురించి నాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో. థ్యాంక్ గాడ్, టెలిగ్రామ్ ఇచ్చినందుకు నాన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రాయటంలో మునిగిపోయి ఉన్న అతనికి నేను వేనుకొని ఉన్నానన్నట్టుగా కానీ, అతని వైపు పరీక్షగా చూస్తున్నట్టు కానీ తెలియదు. నా ఉనికిని అతనికి తెలియపరచాలనిపించింది. కొద్దిసేపైన తర్వాత అబ్బా అంటూ లేచి కూర్చున్నాను. అతను ఉనికి పడ్డట్టుగా ఇటువైపు తిరిగాడు. ఏమిటి అన్నాడు ఆదుర్దాగా. మెడ నొప్పి పుట్టింది అన్నాడు మెడ మీద చేయి వేసి తల అటు ఇటు తిప్పుతూ. ఎందుకని? దిండు లేదు, తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర రాదు. కృష్ణ వాసన కాగితాలు పక్కన పెట్టి లేచి లోపలికి వెళ్ళాడు. నేను పడుకున్న వాళ్ళందరినీ కలిగి చూశాను. నాకు కొద్ది దూరంలో అత్తయ్య
ఎడమవైపుగా ఆ చివరి సుందరి పడుకొని ఉంది. అక్కడ ఆ అమ్మాయి కనిపించకపోయినట్టయితే ఆ పట్టున కృష్ణని దొడ్లోకి లాక్కెళ్ళి పొలం సంగతి చెప్పేసి ఉండేదాన్ని. ఇప్పుడు లాభం లేదు, బాగుండదు అనిపించి వెనక్కు వాలి పడుకున్నాను. కొద్దిసేపటికి కృష్ణ తిరిగి వచ్చాడు. అతని చేతిలో దిండు ఉంది. ఇదిగో అన్నాడు అందిస్తూ. పర్వాలేదు, వద్దు, ఇంకెవరికైనా కావాలేమో అన్నాను మొహమాట పడుతున్నట్టుగా. ఎవరికీ అవసరం లేదు, తీసుకో. నేను చేయి జాచబోయి ఆగిపోయాను. తల కింద పెట్టమన్నట్టు తలెత్తాను. కృష్ణ దిండు నా తల కింద పెట్టాడు. వెళ్ళబోతూ ఆగి, ఏం నిద్ర రావటం లేదా అన్నాడు. ఎందుకని? బెజవాడ దుర్గగుడి, కృష్ణా బ్యారేజ్ గుర్తుకు వస్తున్నాయి. గోముగా చూశాను. కృష్ణ నా కళ్ళల్లో కాంతి లాంటి తళుకుమంది. కృష్ణ కళ్ళల్లో కాంతి లాంటిది తళుకుమంది. క్షణంసేపు నా వైపు రెచ్చవాల్చకుండా చూశాడు. నా ముఖంలో అతనికి ఏం కనిపించిందో ఏమో. చేయి జాచి నా బుగ్గ మీద చటుకుమనేలా చిటిక వేశాడు. కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది. నేను మంత్రం పెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ రాసుకోవటానికి అక్కడ కూర్చోలేదు. కాగితాలు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. నేను పక్కకు ఒత్తిగిలి పడుకున్నాను. దూరంగా సుందరి దగ్గటం వినిపించింది. తను మేలుకునే ఉన్నానని సూచన కాబోలు. నాకెందుకో చాలా సంతృప్తిగా అనిపించింది. కృష్ణ చిటిక వేసిన చోట బుగ్గ మీద తడుముకున్నాను. అతను మంత్రం పెట్టాడో లేదో తెలియదు కానీ ఈసారి నేను అట్టే ప్రయత్నించకుండానే మెల్లమెల్లగా కళ్ళ మీదకి నిద్ర ముంచుకు వచ్చేసింది. తెల్లవారుతుండగా ఇంకా 4-5 బళ్ళ నిండా మళ్ళీ చుట్టాలు దిగారు. బెలబెల్లాడుతూ వాళ్ళు వచ్చిన సందడికి మేల్కొని లేచి కూర్చున్నాను. నా ప్రక్కన పడుకున్న వాళ్ళెవరూ లేరు. అందరూ అప్పటికే లేచినట్టున్నారు. రాజు కూడా లేదు. ఏం మా పిన్ని, ఏం వదినా, అత్తయ్య బాగున్నావా అన్న పలకరింపులు. ఏమే కమలం, చూసావా అందరం ఒకేసారి దిగామని ఎవరో అంటుంటే, ఏమిటత్తయ్య మీరు కూడా ఇప్పుడా రావటం? పెళ్లివారిలాగా 4 రోజుల ముందే రమ్మనమని కబురు చేస్తే కూడా అన్న అత్తయ్య నిష్ఠూర వాక్యాలు కలగాపులగంగా వినిపించినాయి. వచ్చిన వాళ్ళల్లో పిల్లల జనాభా కూడా చాలా ఉంది. కొంతమంది కేర్మంటూ ఏడుపులు రాగాలు మొదలైనాయి. అబ్బబ్బా, మరీ ఇంత జనమా అనిపించింది. కృష్ణకి పెళ్లికయ్యే ఖర్చు కంటే ఈ చుట్టాలకయ్యేదే డబుల్ అయ్యేట్టుంది. చచా, ఏమిటో అనుకున్నాను. కృష్ణకు పొదుపు అనేది కాస్త కూడా తెలిసినట్టు లేదు. లేచి దొడ్లోకి వచ్చాను. రాజు ఎక్కడుందో కనిపించలేదు. నేను తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్లల ఓ పక్కగా నిలబడ్డాను. సుందరి దగ్గరగా వచ్చి ముఖం కడుక్కోండి అంది ఎంతో మర్యాదగా. టూత్పేస్ట్ తెచ్చుకుని పళ్ళు తోముకుంటుంటే నీళ్లు తెచ్చి అందించింది. నన్ను మర్యాద చేసే భాగం ప్రత్యేకంగా తను తీసుకున్నట్టుగా ముఖం కడుక్కున్న వెంటనే కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ గ్లాస్ అందిస్తూ, రాత్రి బాగా నిద్ర పట్టిందా అంది. అన్నాను. ఆ అడగటంలో అమ్మాయి ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు. గాడిపోయి చల్లార్చారో లేదో అన్నట్టు ఇప్పుడు మళ్ళీ బగబగలాడుతూ మండుతోంది. స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, కాఫీలు తాగేవాళ్ళు తాగుతున్నారు. ఒకచోట ఆడవాళ్ళంతా గుంపుగా కూర్చుని జడలు వేసుకుంటున్నారు. తాతగారు స్నానం చేసి విభూతి రేఖలు ధరించి వచ్చి పడక కుర్చీలో కూర్చున్నారు. అత్తయ్య ఆయనకి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది. కమలం, సరిగ్గా 9:45 పెళ్లి కూతురిని చేయాలి అంటూ హెచ్చరించారు. అలాగే అంది అత్తయ్య. ఈ జనంలో కృష్ణజాడ నాకెక్కడా కనిపించలేదు. సుందర్ని, రాజు, మధు, మిగతా పిల్లలంతా చిటికి మటికి వదినా వదినా అని పిలుస్తూ అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటే నాకు ఎలాగో అనిపించసాగింది. మొదట 1-2 సార్లు వదినా అన్న పిలుపు వినగానే నేను పలికాను. సుందర్ కూడా పలికింది. రాజు నవ్వింది. బాగుంది, ఇబ్బందేనే అంది తలగోక్కుంటూ. ఆ తర్వాత వదినా అన్న పిలుపుకి నేను పలకటం మానేశాను. నాకు సుందరల్లా చేతి నిండా పని లేదు. రాజునిలా పలకరించేవాళ్ళు లేరు. నాకెలాగో ఉంది. అలా మూలగా నిలబడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. అత్తయ్య దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఏదైనా చెప్పత్తయ్యా, చేస్తాను అన్నాను. నువ్వేం చేయాలి అమ్మ, నువ్వు వచ్చావు అంతే చాలు నాకు. అత్తయ్య చేయి పట్టి దగ్గరికి లాక్కుంటూ అంది. ఆవిడ ఎంత అల్ప సంతోషి అనిపించింది. నేను ఇంటికి అతిథినే తప్ప బాధ్యత గల దగ్గర బంధువు కాదని కూడా తెలిసింది. స్నానం చేయడానికి బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్తున్న నాకు ఆడవాళ్ళ కూర్చుని చోటు నుంచి మాటలు వినిపించాయి. ఈ అమ్మాయి కమలం అన్న కూతురు కదూ? ఎవరో అడిగారు. అవును. ఏం రాకపోకలు మళ్ళీ మొదలైనాయా ఏమిటి? ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదుడుగా. ఏమో, మనకెందుకు లేదు గొడవ. ఆవిడ కోడలు అక్కడుంది, వింటుందేమో మందనింపుగా వినిపించింది. నా మనసు చివుక్కుమంది. వాళ్ళన్నది నిజమే. ఇన్ని రోజులు మా 2 కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను రావటం వాళ్ళకి విచిత్రంగానే ఉంది. రాజుని పెళ్లి కూతురిని చేసే పని నేనే స్వీకరించాను. నేను వచ్చేటప్పుడు నాన్నగారు నాకు పట్టు చీర, జాకెట్ గుడ్డ ఇచ్చి రాజుని పెళ్లి కూతురిని చేసి ఆ చీర కట్టించమని చెప్పారు. మొట్టమొదట పెళ్లి కూతురిని చేయాల్సింది పిల్ల మేనమామనట. అది మన ఆచారం అని చెప్పారు. అత్తయ్యకి నేను ఈ విషయం గుర్తు చేశాను. ఆవిడ చప్పని తల ఊపింది. ఆవిడ కళ్ళలో నీళ్లు తొణికిసలాడటం నా దృష్టికి అంతకపోలేదు.
రాజు తలంటి పోసుకున్న తర్వాత దాన్ని కూర్చోపెట్టి జుట్టు చిక్కు తీసి చక్కగా జడల్లాను. నుదుట కళ్యాణ తిలకం అందంగా దిద్దాను. జడ నిండా పువ్వులు పెట్టాను. కాళ్ళకి పసుపు పూసి పాగాన్ని పెట్టాను. బుగ్గన చుక్క పెట్టడానికి కాటుకు కనిపించలేదు. ఆ సామాన్ల కొట్లో ఉంటుంది అంది రాజు. నేను కాటుకు కోసం గదిలోకి వెళ్ళాను. గది నిండా కాలు పెట్టే సందు లేకుండా పెళ్లికి తెచ్చిన సామాను ఉంది. గదిలో బియ్యం బస్తా మీద కూర్చొని మోకాల మీద పుస్తకం పెట్టుకుని దానిలో ఏదో చకచక నోట్ చేసుకుంటున్న కృష్ణ లోపలికి వచ్చి నన్ను చూడనే లేదు. నమస్కారం కృష్ణారావు గారు అన్నాను. అతను తలెత్తి చూసి పలకరింపుగా నవ్వాడు. ఏం కావాలి? మీరే కావాలి. నన్ను చూడగానే అతని కళ్ళల్లోకి వింతైన కాంతి చెంగునెగిరి వస్తుంది. ఇది నేను చాలాసార్లు గమనించాను. బహుశా ఈ విషయం అతనికి కూడా తెలియదేమో. అతను తల వంచుకొని మళ్ళీ వ్రాసుకోసాగాడు. నేను కాటుక పగన కోసం వెతికాను. అది రాజు చెప్పిన చోట ఉంది. అది తీసుకొని వెళ్ళబోతున్న నేను ఆగి వెనక్కు తిరిగి అతను పక్కగా వచ్చాను. ఏమిటి వ్రాస్తున్నారు అంత సీరియస్గా? జమా ఖర్చులా అన్నాను. ఇంకా తీసుకురావాల్సినవి ఎన్ని తెచ్చినా ఇంకా తీసుకురావాల్సినవి మిగిలిపోతూ అమ్మకు గుర్తుకు వస్తూనే ఉంటాయి. లిస్టు రాసుకుంటున్నాను అన్నాడు. అతని కంఠంలో విసుగు ధ్వనించింది. రాత్రి రాసినది ఏమిటి? జమా ఖర్చులా? జమ ఎక్కడ? వట్టి ఖర్చులే. తల ఎత్తకుండా చకచకా రాస్తూ అన్నాడు. ఇలా రాసినందువల్ల ఏమిటి ప్రయోజనం? దేనికి ఎంత ఏందో తెలుస్తుంది. నేను డబ్బు ఇవ్వవలసిన వాళ్ళ విషయంలో ఎప్పుడూ పొరపాటు రాదు. ఎంత ఖచ్చితమైన మనిషి అనిపించింది. నాకెందుకో చూడగా చూడగా అమ్మకి ఇతనికి స్వభావంలో చాలా పోలికలు ఉన్నట్టు కనిపించసాగింది. పక్క నుంచి తీరుగా ఉన్న అతని చెంపని చూడగానే నా మనసుతో కొంటె ఊహ ఒకటి తళుక్కుమంది. చేతిలో ఉన్న బగన మూత తెరిచి చూపుడు వేలుతో కాటుకు తీసుకుని బగన మూసేశాను. 2 చేతులు వెనక్కు పెట్టుకుని ఇంకో అడుగు దగ్గరగా వేసి అతని భుజం మీద నుంచి తొంగి చూస్తూ, ఏది నీ చేతి వ్రాత? నాకెప్పుడు చూపలేదు. అరే, అంతా ఇంగ్లీష్లో రాస్తున్నారా? ఇంత పొందిగ్గా ఉన్నాయి మీ అక్షరాలు అన్నాను. అంటూనే చటుక్కున చేయి చాచి అతని బుగ్గ మీద కాటుక చుక్కలా పెట్టేశాను. ఏమిటిది? కృష్ణ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. పెళ్ళికొడుకు అలంకరణ. ఈ చేత్తో పనిలో పని నిన్ను కూడా పెళ్ళికొడుకుని చేసేస్తాను. నీ పెళ్ళికి నేను ఎలాగూ ఉండనుగా. అతను తలెత్తి నా వైపు చూశాడు. ఒక క్షణం అతని కళ్ళల్లో కనిపించిన భావం బట్టి, నా చేతి మీద అతని చేయి బిగించిన తీరును బట్టి బలంగా నన్ను ముందుకు లాక్కుంటాడని అనుకున్నాను. కానీ అలాంటిదేం జరగలేదు. నా చేయి వదిలేశాడు. బుగ్గన ఉన్న కాటుక చేత్తో చెరుపుకోబోయాడు. చూపుడు వెళ్ళి చూపించి బెదిరిస్తూ అన్నాను. జాగ్రత్త, నీ ఇష్టం శుభమా? నీ చొక్క పెడితే చెరిపేస్తున్నావు. అది అపశకునం. నీ పెళ్ళి ఆగిపోతుంది. సుందరి నీకు దక్కదు. నీ పొలం కాస్త గోవింద. నా చివరి మాట వినగానే అతని కళ్ళలో సున్నితమైన చోట దెబ్బతిన్నప్పటి బాధ గోచరమైంది. క్షణంసేపు ఆగాడు. ఆ వెంటనే నా బయట కొంగు చేత్తో పట్టి లాగి దానితో బుగ్గ మీద గట్టిగా తుడిచేసుకుంటూ, నీ చీరతో తుడిస్తే అపశకునం కాదు అన్నాడు. బొట్టు పోలేదు, చిరిగి ఇంకా పొడుగ్గా అయింది అన్నాను గర్వంగా. కృష్ణ ఇంకోసారి ఇంకా గట్టిగా తుడుచుకున్నాడు. అయ్యయ్యో, నా చీర, నా తెల్లటి పట్టు చీర విలువలాడిపోతూ అన్నాను. పర్వాలేదులే, ఇంతకంటే మంచిది ఇంకోటి కొనిస్తాలే. కృష్ణ నా చీర కొంగు పట్టి ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాడు. నా చెంపల్లో వెచ్చటి రక్తం పొంగులా వచ్చింది. అతను చీర కంటే చీర నెపంతో నన్ను దగ్గరికి లాక్కుంటున్నట్టుగా అనిపించింది. అరే వదలమంటుంటే అతని చేతిలోంచి చీర లాక్కుంటూ అన్నాను. సరిగ్గా సుందరి అదే సమయంలో లోపలికి వచ్చింది. నేను ఇంకా నవ్వుతూనే ఉన్నాను. కృష్ణ చప్పున చీర చెంగు వదిలేశాడు. బలంగా అంతవరకు లాగి పట్టుకున్న అతను ఒక్కసారి వదిలేయటంతో తూలి వెనక్కి పడిపోయిన నేను ఎలాగో నిగ్రహించుకొని సరిగ్గా నిలబడ్డాను. కృష్ణ రాస్తున్న పుస్తకం మూసేసి కాగితం జేబులోకి తీసేసుకుని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని ముఖం ఎర్రబడటం నేను గమనించకపోలేదు. జీడిపప్పు ఉండాలి ఇక్కడ. సుందరి జీడిపప్పు కోసం వచ్చినట్టు అక్కడున్న పొట్లాలలో వెతకసాగింది. నేను నవ్వు దాచుకుని గంటు పెట్టుకున్న ముఖంతో, చూడమ్మాయి, నీ కాబోయే భర్తగారి మోటు సరసం నా చీరంతా కాటుకు పూశాడు అంటూ చీర కొంగు చూపించాను. బాగుంది. మీరు ఆయన బుగ్గకి కాటుక పెడితే ఆయన ఈ చీరకి దాన్ని పులిమారు. సరిపోయింది. మగవాళ్ళు మరి ఊరుకుంటారా అంది. సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఈ మాటలు అంటున్నా ముఖం ఈర్ష్యతో కుంజించుకుపోవటం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నాకు అర్థమైంది, సుందరి లాంటి స్త్రీలు పరాయి వాళ్ళ నీడలు కూడా తమ భర్తల మీద పడనివ్వరు. 1000 కళ్ళతో నాది అనే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఉగ్గుపాలతో అభ్యసించిన వ్యక్తి సుందరి అనిపించింది. నేను కాటుక తీసుకుని యువతలకు వచ్చేశాను. సరిగ్గా తాతగారు చెప్పిన ముహూర్తానికి రాజుని పెళ్లి కూతురిని చేశాం. సన్నాయి వాయిద్యేవాళ్ళు వచ్చారు. ఆ వాయిద్యం వినిపిస్తుండగా తాతగారి భార్య ఇంకో 2 రాజుకి హారతి ఇచ్చారు. అది చూస్తుంటే నాకెలాగో అనిపించింది. ఎన్ని కోరికలతో, కొత్త ఊహలతో, అందమైన కళలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంది ప్రతి ఆడపిల్ల. ఒక క్షణం రాజేశ్వరి స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను. తర్వాత అత్తయ్య ఆదేశం మీద నేను మణిని, కామేశ్వరిని తోడు తీసుకుని
ఊళ్ళోకి వెళ్ళి మా రాజుకి సాయంత్రం గాజును తొడిగిస్తాం, పేరంటం. మీరందరూ రండి అని పేరున వరుసగా బొట్టు పెట్టి పేరంటం పిలిచి వచ్చాను. కరణంగారి భార్య నన్ను చూసి చాలా సంతోషించింది. మంగమ్మ మీ అమ్మ నాన్న వస్తారటే అమ్మాయి అంటూ ఆరాలు తీసింది. అందరూ తలో విధమైన ప్రశ్నలు అడిగారు. తోచిన జవాబులు చెప్పి వచ్చాను. మిగతా కథ తర్వాయి భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.